సార్ కోటేశ్వరరావు గారు, మీరు ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను. మామూలుగా చెప్పిన మాటలు చెప్పండి. అలాగే సార్, అలాగే సార్. ఓకే, అది మస్ట్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. అహం సత్యబోధక చెన్నై దివ్యజ్ఞాన యజ్ఞము. ఈ దివ్యజ్ఞాన యజ్ఞ రసార్థులైన మా ప్రియతములు, ఆప్తులు, ఆత్మీయులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి ఈ కార్యక్రమం ప్రారంభంలో మా సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాభివందనములు. శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదిక ధారావాహిక కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలతో పురోగమిస్తున్నటువంటి అహం సత్యబోధక చెన్నైలో ఈరోజు ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగాన్ని మన ఆహ్వానం మేరకు మన్నించి ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ తీరిక చేసుకొని దంపతి సమేతంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన ఆధ్యాత్మికవేత్త, ఖమ్మం జిల్లా సమగ్ర సత్యసాయి సంస్థల యొక్క వ్యవస్థాపకులైనటువంటి మన ఆదినారాయణ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తున్నాం. వారి శ్రీమతి గారికి కూడా హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు. ఈ కార్యక్రమంలో వారు ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక సత్సంగం ఇస్తున్న నేపథ్యంలో వారిని గురించి పరిచయం చేసుకుందాం. పరిచయం చేసుకున్న తర్వాత మా గురువు గారు వారిని అభినందిస్తారు. ఆ తర్వాత వక్త యొక్క ప్రసంగం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం ఆదినారాయణ గారిని గురించి పరిచయం చేసుకుందాం. వీరి పూర్తి పేరు శ్రీ గన్నవరపు ఆదినారాయణరావు గారు. వీరి యొక్క నివాసం తెలంగాణలో ఖమ్మం. విద్య ఎంకామ్ బిఏడి. వృత్తిరీత్యా వీరు రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్గా పదవి విరమణ చేసి ఎంతో గణనీయమైనటువంటి సేవలు అధ్యాపక రంగం అంటే పాఠశాల సెకండరీ విద్యలో అందించారు. అలాగే తెలంగాణ స్టేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఖమ్మం యూనిట్కి వీరు ప్రెసిడెంట్గా కూడా ఎన్నో ఎనలేని సేవలు చేస్తున్నారు. ఇక ప్రవృత్తి పరంగా చూస్తే శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో ఖమ్మం జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్తగా ఎన్నో సేవలు అందిస్తున్నారు. అలాగే శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ ఖమ్మం అధ్యక్షుడిగా కూడా కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి ఓర్పు, నేర్పు కలిగిన వారు మన ఆదినారాయణ గారు. అలాగే శ్రీ సత్యసాయి ఎడ్యుకేషన్ అండ్ సర్వీసెస్ సొసైటీ తరఫున విద్యారంగంలో కూడా, సేవారంగంలో కూడా మరి వీరు ఆ యూనిట్కి అధ్యక్షుడిగా కీలక పాత్ర పోషిస్తూ ఎన్నో గణనీయమైనటువంటి సేవలు చేయటం ఇక్కడ జగద్విదితం. అలాగే శ్రీ సత్యసాయి సేవా సంస్థ ఆర్గనైజేషన్స్లో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల రిసోర్స్ పర్సన్గా కూడా ఎన్నో కీలకమైనటువంటి సదస్సుల్లో వారు మరి విషయ నిపుణులుగా, రిసోర్స్ పర్సన్గా వ్యవహరించి వారి యొక్క ఆ కార్యక్రమాలకు వన్యవాసి తీసుకొచ్చినటువంటి మేధా సంపన్నులు మన ఆదినారాయణ గారు. అలాగే ఆధ్యాత్మిక విభాగంలో ఒక వక్తగా, ప్రయోక్తగా ఎన్నో అధ్యయన మండళ్లను, సాధనా శిబిరాలను జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ఎన్నో పేరు ప్రతిష్టలు పొందినటువంటి ప్రతిభా సంపన్నులు ఆదినారాయణ గారు. స్వామి యొక్క శతవర్ష జన్మ దినోత్సవ వేడుకల్లో సర్వ విభాగాల సర్వతోభివృద్ధికి సర్వశక్తులు ఒడ్డినటువంటి క్రియాశీలక పాత్రధారి, సూత్రధారి ఆదినారాయణ గారు. స్వామి నచ్చినటువంటి, మెచ్చినటువంటి, అనుగ్రహించినటువంటి భక్తాగ్రహణులు. అలాగే గీతలో అశాంతస్య కుత సుఖం అనే చిన్న నానుడు ఉంది, అంటే శాంతి లేని వాడికి సుఖం ఎక్కడిది అని. అలాగే ఈయన భార్య పేరు శాంత కుమారి అవటం మనకు సందర్భోచితంగా చక్కగా కుదిరింది. అలాంటి శాంతకుమారి గారి యొక్క ఉత్సాహము, ప్రోత్సాహము, తోడు నీడ, అండగా, దండిగా ఉండటం వల్ల ఈయన ఇన్ని పదవుల్ని, పైన చెప్పినటువంటి ఇన్ని కీలకమైనటువంటి పదవులు నిర్వహించారు అనేటువంటిది ఇక్కడ మనం మన స్వామి పదంలో చక్కగా మనం అన్వయించుకోవచ్చు. ఒక స్త్రీమూర్తి యొక్క ఉన్నతి ఏ స్థాయికి తీసుకొస్తుందో మనల్ని అనేది ఇక్కడ మనం చక్కగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మరి అలాంటి ఆధ్యాత్మికత వాళ్ళ మన ముందు వచ్చినారు. వారిని గురించి 4 ప్రశంసా వాక్యాలు మా ఎమ్మెల్యే గారు పలికిన తర్వాత శ్రీ ఆదినారాయణ గారు తమ యొక్క ఆధ్యాత్మిక ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా మా అందరి తరఫున స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ సాయిరామ్. అందరికి సాయిరామ్ అండి. స్వామికి ప్రణామం చేసుకుంటూ చాలా ఆనందదాయకం. ఆదినారాయణ ఈజ్ ఏఎస్పి మెంబర్. మీరు చూసారా, మనకున్న పెద్ద సంఖ్యలో ఆదినారాయణ ఫస్ట్ పేరు ఉంటుంది.
ఆయన పేరులో ఉంది ఆది. ఐఎమ్ సో లక్కీ దట్ ఆల్మోస్ట్ నేను కొత్తగూడానికి వృత్తిపరంగా ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చింది 2004, 2016 దాకా ఉన్నాను. మరి చెన్నై ఎందుకు పంపించారో తెలియదు. నేను ఆల్మోస్ట్ కొత్తగూడెం రాకముందే నేను ఆదినారాయణ గారి గురించి తెలుసు. ఖమ్మంలోనే దిట్టలు ఉన్నాను. నన్ను ఒకళ్ళు అడిగారు, ఆదినారాయణ గారు ఖమ్మంలో సెటిల్ కావచ్చు కదా అన్నారు. నాకు భయం వేసింది బ్రదర్. రామచంద్రరావు గారు ఉన్నారు, సాంబమూర్తి గారు ఉన్నారు, రామారావు గారు ఉన్నారు, ప్రసాదరావు గారు ఉన్నారు, ఆదినారాయణ ఉన్నాడు. ఇంతమంది మధ్యలో నేనేం చేయగలను? ఐఎమ్ స్పీకింగ్ ఫ్యాక్ట్. ఆదినారాయణ సంబడి ఆస్కుడమే. ఎందుకంటే చాలా మంది మా దగ్గర కొత్తగూడెంలో రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ఖమ్మంలో సెటిల్ అయిన వాళ్ళు నా కొలీగ్ చాలా మంది ఉన్నారు. సో ఫ్యాంటాస్టిక్ పర్సన్ అండి. ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అంటే మేము ఇద్దరం కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్యసాయి సేవా సంస్థలో కలిసి పనిచేసే ఇది సో డైనమిక్ పర్సన్. చాలా అదృష్టం ఏంటంటే నా ఇల్లు గుడి పక్కన అని చెప్పుకున్న అదృష్టం కొంతమందికి ఇస్తారు భగవంతుడు. ఆ విధంగా నా ఇల్లు గుడి పక్కన అని గుండె మీద ధైర్యంగా బల్లగులు చెప్పే అదృష్టం ఆదినారాయణ గారికి దొరికి భగవంతుడు ఇచ్చాడు. వారి నివాసము సత్యసాయి మందిరం పక్కనేనండి. సో దట్ యూ కెన్ ఇమాజిన్ ఆయన ఎంతగా జనరల్గా అనుకుంటే రిటైర్మెంట్ అయిందా, నేను 40 సంవత్సరాలు పనిచేశానుగా, ఇక హాయిగా కాలు మీద కాలేసి ఇంత తింటూ టీవీ మీద కూర్చుంటాను అక్కడ. ఇప్పుడు ఆయన నిర్వహించే బాధ్యతలు చూడండి. దిస్ షోస్ హీజ్ డైనమిక్. ఎంతగా హార్డ్ వర్క్ చేస్తాడో కృషి వాళ్ళడు ఆయన. కించిత్ అహంకారం లేదు. వాట్ ఐ అబ్జర్వ్డ్ హిమ్. ఎన్నో మ్యాగజైన్స్ ఆర్టికల్స్ కూడా రాసేవారు. ఖమ్మం నుంచి ఒక మ్యాగజైన్ వచ్చేదా, ఇప్పటికి వస్తూనేమో నాకు తెలియదు. ఆధ్యాత్మిక వాణి. యా బ్రదర్. ఆ విధంగా మా సార్ అన్నట్టు వారిద్దరు దంపతులతో కూడా నాకు చాలా, వారి మందిరానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు వారింటికి కూడా వెళ్ళటం జరిగింది. వారు ఏదైనా సమావేశాలు కొత్తగూడెం, ఎందుకంటే కొత్తగూడెం సెంటర్ పాయింట్ ఫర్ సమావేశాలకి, ఏదో ఖమ్మంలో జరగాలి లేకపోతే కొత్తగూడెంలో జరగాలి, సెంటర్ పాయింట్ అనమాట. వారు మాకి రావడం. వీరి ఇంటి పక్కనే మందిరంతో పాటు డీజేపీ కూడా ఉంటుంది పిల్లలు. అవును సార్, అవును. దట్టు సారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ కనుక పిల్లల్ని ఏ విధంగా హీ నోస్ వెరీ వెల్ హౌ హీ కెన్ మోల్డ్ ద చిల్డ్రన్. పిల్లల్ని ఏ విధంగా మలచగలరో కేవలం ఉపాధ్యాయుడికి మాత్రమే. ఒక శిల్పికి ఎలాగైతే ఒక రాతిలో ఉన్న విగ్రహం కనపడుతుందో, ఒక విద్యార్థిలో ఉన్న సృజనాత్మకత కేవలం ఉపాధ్యాయుడికి మాత్రమే కనపడుతుంది. అటువంటి అద్భుతమైన ఎంతో మందిని సమాజానికి, ఈ దేశానికి అందించుంటాడు ఆయన. అదృష్టం కోటేశ్వరరావు గారు కూడా సంస్కృత పండితులు బ్రదర్ ఆదినారాయణ. చాలా అదృష్టం అన్నమాట. అటువంటి ఆదినారాయణ గారు ఇది 3వ పర్యాయం అండి మన దగ్గర. బ్రదర్ ఎట్ యువర్ కంఫర్ట్ యూ కెన్ జాయిన్. నేను నన్ను అడగక్కర్లేదు నువ్వు. ఎట్ యువర్ కంఫర్ట్ యూ కెన్ షేర్ యువర్ స్వామి వ్యూస్. జై సాయిరాం. జై సాయిరాం. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందాలకు శతకోటి ప్రణామాలు. సోదరులు లక్ష్మీనారాయణ గారు, వరలక్ష్మి గారు, మాతృ సమానులు, సోదరమణులు, మిగతా అందరికి కూడా సాయిరాం. మా అన్నగారు లక్ష్మీనారాయణ గారు నా మీద ప్రేమతో చాలా ఎక్కువ చెప్పారు. కానీ నేను ఒకటే అనుకుంటున్నాను, భగవంతుడి యొక్క చేతిలో ఒక గడ్డిపూచలాగా కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ పోవాలనేటువంటి నా మనస్థితి అది. నిజంగా కూడా ఆయనే మలుచుకున్నటువంటి స్థితి అది. ఒక 10-15 నిమిషాలు నా స్వపరిచయం చెప్తే మీకే అర్థమవుతుంది స్వామి మరి ఎందుకు ఎన్నుకున్నారో, ఏం చేశారో నాకు తెలియదు. ఆయన ఎన్నుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చేతిలో పనిముట్టుగా ఉండటానికే ప్రయత్నం చేస్తా ఉన్నాను. అట్లాగే ముందు కూడా నా లాస్ట్ బ్రెత్ వరకు కూడా సత్యసాయి సంస్థల్లో స్వామి నన్ను ఒక పనిముట్టుగా వినియోగించుకో స్వామి అనే స్వామి వారిని కోరుతా ఉన్నాను. సాయిరాం. స్వామి నా యొక్క కోరిక తీర్చాలని నా యొక్క ఆశ.
నా స్వపరిచయం వచ్చేసరికి నా పేరు ఆదినారాయణ గన్నవరపు. మా నాన్నగారు గన్నవర సుబ్బయ్య గారు, మా అమ్మగారు జయలక్ష్మి గారు. మాది ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలంలో బైరన్నపల్లి అనే గ్రామం. మా నాన్నగారు ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించడం జరిగింది. నాకు ఒక 3 తమ్ముళ్ళు, ఒక చెల్లి ఉండింది. అందరం కూడా ఆ ఊర్లోనే పెరిగాం. వృత్తిరీత్యా, చదువుల రీత్యా నేలకొండపల్లి మండలంలో ఇంటర్ వరకు చదివి ఖమ్మంలో డిగ్రీ చేసి అట్లా నడిపిస్తున్న రోజుల్లో మా అమ్మగారి అన్నగారు, మా మామయ్య గారు భూమా దామోదరరావు గారు, భూమా విజయలక్ష్మి గారు మా అత్తయ్య గారు, వారు మా మేనమామ అవటం వల్ల డిగ్రీలో నేను మా కాడ డిగ్రీ లేకపోవటం, ఖమ్మంలో ఉండటం వల్ల నా చదువు నిమిత్తం మా మామయ్య గారింటికి రావటం, వారింటి దగ్గర ఒక 3 years ఉండటం. మా మామయ్య గారికి 4 పిల్లలు. ఇందాక మీరు పాట పాడిన విన్నారు శాంతాకుమారి, ఆమె మా మామయ్య గారి అమ్మాయినే నేను మేనరికంగా వివాహం చేసుకోవటం, 2 బావమరుదులు, 1 మరదలు ఉండటం. అందరూ కూడా అప్పట్లో సత్యసాయి బాల వికాస్లో ఉండేవాళ్ళు వీళ్ళందరూ. నేను ఇంటర్ చదివి డిగ్రీకి వచ్చాక ఎస్ఆర్ అండ్ బీజేఎన్ఆర్ కాలేజ్ అంటే అందరికీ తెలుసు. పీడిఎస్పి బాగా నడుస్తూ ఉండేది. యువరక్తం, పీడిఎస్పి ప్రభావం, కమ్యూనిస్టు ప్రభావాల ద్వారా ఎక్కువగా స్వామి అంటే వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడం జరిగింది. మాది ఆధ్యాత్మిక కుటుంబం అయినప్పటికీ ఒక ఆంజనేయ స్వామి మాకు భగవంతుడు, ఇంకా మిగతా ఎవరు లేరు అనేటువంటి స్థితిలో ఉన్నవాళ్ళం. ఈ పీడిఎస్పి భావాలతోని సత్యసాయి బాబా వారిని ఒక మానవాకారాన్ని భగవంతుడిగా మానసికంగా అంగీకరించలేకపోయాం. తర్వాత డిగ్రీ చేశాక 82లో నా డిగ్రీ అయిపోయింది. 1982లో 82లో డిగ్రీ అయిపోవడంతో మా మామయ్య గారు బాగా భక్తుడు, మంచి భక్తుడు. తర్వాత మా మరదలు కానీ, మా బావమరదలు కానీ, మా మిస్సెస్ కానీ వీళ్ళందరూ బాల వికాస్ స్టూడెంట్స్ 82 ఆ ప్రాంతంలో. అయితే వీళ్ళు బాగా బాల వికాసు కార్యక్రమాలకు వెళ్ళడం, సత్యసాయి బాబా వారు భగవంతుడు అనటం బాగా చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు కొన్ని లిమిటెడ్ ఫ్యామిలీస్ ఉండేవి, ఒక 10-15 ఫ్యామిలీస్. నాకెందుకో ఇది నచ్చకపోయేది. కమాండో అని, బ్రిడ్జి అని రకరకాల పత్రికలు తీసుకొచ్చి మా మామగారిని మార్చుదామనే ఒక సంకల్పంతో, మామయ్య నువ్వు రాంగ్ ట్రాక్ లో పోతున్నావు, సత్యసాయి బాబా భగవంతుడు కాదు, మనకు భగవంతుడు రాముడు, కృష్ణుడు ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి ఉన్నారు, కానీ సత్యసాయి భగవంతుడు కాదు అని చెప్పి ఆయనతో వాదన వేసుకునేవాడిని. ఆయన ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసేవాడు. ఈ మాటలు అయినా ఆయనకి నచ్చవు. నాకు అవన్నీ తెలవదు. ఆదినాయన సత్యసాయి బాబా వారు భగవంతుడు అంతే, ఇక నీ ఇష్టం ఉంటే నమ్ము, లేకపోతే లేదనేవాడు. లేదు మామయ్య నువ్వే కాదు ఇంకా 10 మంది కూడా రాంగ్ ట్రాక్ లో పోతున్నారు అని పేపర్లు కటింగ్లు అన్ని తీసుకొచ్చి సాక్ష్యాధారాలు చూపించేవాడిని. అయితే ఆయన ఇవన్నీ ఏమి పట్టించుకునేవాడు కాదు. అప్పుడు నా మనసులో ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది. అసలు వీళ్ళని మనం ఎందుకు వీళ్ళని విమర్శించాలి, లేకపోతే వాదించాలి? డైరెక్ట్ గా అసలు సత్యసాయి బాబా గారి దగ్గరికి పోయి అసలు ఆయన్నే చూసి అక్కడ మనం ప్రత్యక్షంగా కొన్ని ఆధారాలు, నిరూపణలు పట్టుకొని వచ్చి అప్పుడు వీళ్ళని మార్చాలనేటువంటి ఒక సంకల్పం కలిగింది. 82లో నాది డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన తర్వాత హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ అప్లై చేశాను, అనంతపూర్లో అప్లై చేశాను, గుంటూరులో అప్లై చేశాను, అన్ని చోట్ల చేశాను. హైదరాబాద్లో, అనంతపూర్లో 2 చోట్ల నాకు ఎంకామ్లో సీట్ వచ్చేసింది. అప్పుడు అనుకున్నమ్మ ఇక దొరికాడు స్వామి మనకి, ఈయన కాదు అని తెలుసుకోవాలంటే మనం అనంతపూర్ వెళ్ళి చక్కగా అక్కడ ఉండి వారం రోజులు కాలేజ్ చూసుకొని, శనివారం రాత్రి పోయి ఆదివారం చూసుకొని అక్కడ లూప్ హోల్స్ ఏమంటే అవన్నీ పట్టుకొచ్చి ఇక్కడికి వచ్చాక మనం చేంజ్ చేయాలన్నటువంటి సంకల్పంతో అనంతపూర్లో జాయిన్ అయ్యాను 82 జూలైలో. 82 జూలై నుంచి నాది ఒకటే పని, 5 రోజులు 6 రోజులు కాలేజీలో ఉంటాం. శనివారం సాయంత్రం అనంతపూర్ నుంచి బస్సు ఎక్కడం, పుట్టపర్తి వెళ్ళటం. పుట్టపర్తిలో చాలా తక్కువ మంది ఉండేటవాళ్ళు. అప్పట్లో గణేష్ షెడ్ ఒకటి ఉండేది, స్వామి మందిరం ఒకటి ఉండేది. 82, 84లో ఈ సాయి కులవంత హాల్ కానీ, పూర్ణచంద్ర ఆడిటోరియం కానీ, లేకపోతే సౌత్ ఇండియన్ క్యాంటీన్ కానీ ఇవన్నీ ఏవీ లేవు. ఒక 2 షెడ్లు ఉండేవి అక్కడ. ఇక్కడ మొత్తం ఇప్పుడు రాములు వారు అది మనకు ఉన్నటువంటి గేటు ఏదైతుందో దశావతారాల గేటు, ఆ గేట్లో పెద్ద యాప చెట్టు ఉండేది. ఆ యాప చెట్ల కింద అందరం వంటలు చేసుకుని తింటూ ఉండేటువంటి పరిస్థితి ఉండేది. అట్లా ఉన్నటువంటి స్థితిలో వచ్చి
స్వామిని డైరెక్ట్గా స్వామిని చూసేవాడిని కాదు నేను. బయట అటు ఇటు తిరగటం, ఫారినర్స్ కానీ ఎవరైనా తెలుగు వాళ్ళు కానీ కలిస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, మీకు ఏం చేశారు భగవంతుడు, మీకు ఏమైనా నష్టం జరిగిందా అనేవాడిని, కానీ మీకు ఏం లాభం జరిగిందని అడిగేవాడిని కాదు. అట్లా అట్లా ఆదివారం అంతా ఉండేవాడిని. మళ్ళీ ఆదివారం రాత్రి వెళ్ళిపోయి కాలేజీలో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో మళ్ళీ ఎంకామ్ చేస్తూ ఉండేవాడిని. అట్లా సుమారు ఒక 10 సార్లు 11 సార్లు నేను పుట్టపర్తి రావడం జరిగింది, పూర్తి నెగిటివ్ మైండ్తోనే. ఎవరిని ఇంటర్వ్యూ చేసినా, ఎవరితో మాట్లాడినా, ఏం చేసినా వాళ్ళు పాజిటివ్ చెప్తుండేవాడు. నేను రకరకాల క్వశ్చన్స్ వేసి ఒకటన్నా నెగిటివ్ పాయింట్ ఏమైనా వస్తుందేమో మనకి చూద్దాము అని చెప్పి ఎంత ఆలోచన చేసినా కూడా వాళ్ళందరూ పాజిటివ్గానే చెప్తూ ఉండేవాడు. రాంగ ఒక 10-15 ఇంటర్వ్యూల తర్వాత నాలో ఒక చిన్న అనుమానం బయలుదేరింది. ఏంటి, ఏదో శక్తి లేకపోతే ఎక్కడెక్కడ నుంచో అమెరికా లాంటి రాష్ట్రాల దేశాల నుంచి వేరు వేరు ప్రదేశాల నుంచి ఎందుకు వస్తారు వీళ్ళు, వచ్చిన వాళ్ళు నెలల తరబడి ఎందుకు ఉంటున్నారు, అట్లాగే వీళ్ళు ఏమో బెనిఫిట్ జరగకపోతే ఇంత ఖర్చులు పెట్టుకొని ఎందుకు వస్తారు వీళ్ళకి అని ఒక చిన్న పాజిటివ్ ఆలోచన ఏర్పడింది. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచన ఏర్పడిందో నెక్స్ట్ దఫా వచ్చినప్పుడల్లా ఇంటర్వ్యూస్లో నేను ఇవి అడిగేవాడిని, స్వామి మీకు ఏం చేశారు, ఎట్లా చేశారు, ఏ విధంగా మీరు భగవంతుని నమ్ముతున్నారు, మీరు చెప్పేది కరెక్టేనా, ప్రమాణపూర్తిగా చెప్తున్నారా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా నేను వాళ్ళని అడుగుతూ ఉండేవాడిని. వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ గ్రాడ్యువల్గా నాలో మార్పు తీసుకొని వచ్చి పూర్తి నెగిటివిటీ పోయింది, కానీ స్వామి భగవంతుడు అని చెప్పి నాకు నమ్మకం కలగలేదు. కాకపోతే హీ హ్యాడ్ సమ్ పవర్. సో న్యూట్రలైజేషన్ చేశారు స్వామి నన్ను. 83లో మా మ్యారేజ్ అయింది. 84లో నా ఎంకామ్ అయిపోయింది. 84లో మళ్ళా ఖమ్మం రావడం జరిగింది. 84 నుంచి 92 వరకు, అంటే సుమారు 7 సంవత్సరాలు ఏళ్ళు నడిచింది అన్నట్టుగా. 83, 84 నుంచి ఎంత నెగిటివ్గా స్వామి ప్రచారం చేసుకుంటూ పోయానో నేను. డిగ్రీలో 3 సంవత్సరాలు, అట్లాగే ఎంకామ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నెగిటివిటీ అంతా కూడా స్వామి శుభ్రంగా ఒక పిండి వదిలిపెట్టేశారు. 83లో పెళ్ళయింది, 88లో పాప పుట్టింది, 90లో బాబు పుట్టాడు. తర్వాత ఉద్యోగం ఎక్కడ పర్మనెంట్ ఉద్యోగం లేదు. ఎంకామ్ చేశాను, ఎంకామ్ చేసి లెక్చరర్ పోదామంటే కుదరలేదు. ఖమ్మం సిద్ధారెడ్డి కాలేజీలో పార్ట్ టైం చేశాను. అక్కడున్న డీన్కి నాకు ఒక చిన్న గొడవ, ఆయన బయటకు పంపించేశారు. ఏం చేయాలో తోసిన సమయంలో బీఈడీ చేయమని చెప్పి ఒక మిత్రుడు చెప్తే బీఈడీ చేశాను. ఇంకా లాస్ట్కి ఎట్లాంటి స్థితి వచ్చిందంటే నా ఫ్యామిలీని నేను పోషించుకోలేనటువంటి స్థితి వచ్చేసింది. 2 పిల్లలు, భార్య, నాకు 3 తమ్ముళ్ళల్లో ఎప్పుడూ తమ్ముళ్ళు చదువుకోవడం కోసం నా దగ్గరే ఉండేవాళ్ళు. నేను టౌన్లో ఉన్నా కాబట్టి అందరికీ నాన్నగారు బియ్యం అయితే పంపించేవారు, కానీ మిగతా సరుకులు కూడా నేను సర్దుకునే పరిస్థితిలో లేనటువంటి సిచ్యువేషన్లో నీవే తప్ప తప్పరం అన్నట్లుగా బాబా వారు, మిమ్మల్ని నేను చేసింది పొరపాటే, తప్పే నాది, ఇక్కడి నుంచైనా మరి నన్ను మీరు ఒక దారికి తీసుకురాండి అని పాజిటివ్నెస్ 91 నుంచి పాజిటివ్గా వచ్చాను. 92కి వచ్చేసరికి బాగా చాలా అంటే ఫైనాన్షియల్గా నేను చాలా లో స్థితిలో ఉన్నాను. మానసికంగా మాత్రం నేను స్వామి వైపుగా గట్టిగానే ఉన్నాను. లాస్ట్కి రామచంద్రరావు గారు ఒక మాట చెప్పారు, అదినైనా నువ్వు సరే, నువ్వు జరిగిపోయింది, ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్ అన్ని తీరుతాయని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి స్వామిని పాజిటివ్గా గట్టిగా నమస్కారం చేసుకొని, స్వామి ఏంటి సమస్యని అడిగిరారా, విత్ పిల్లల్ని కూడా తీసుకురారా అని చెప్పడం జరిగింది. వాస్తవంగా చెప్తున్నాను, ఆ రోజు నాకు పుట్టపర్తి వెళ్ళడానికి డబ్బులు కూడా లేవు నా జేబులో. అప్పుడు మామయ్య గారు అన్నారుగా, నేను ఛార్జీలకు కొన్ని నేను ఇస్తాను, అమౌంట్ కొంత నువ్వు సర్దుకో, ఒకసారి వెళ్ళిరా, మరి స్వామి ఏం చేస్తారో చూద్దామని వాళ్ళు చెప్పడం జరిగింది. 1992 మార్చి 6వ తారీఖు నాడు స్వామి దగ్గరికి వెళ్ళడం జరిగింది. శివరాత్రి మూమెంట్ అది. స్వామి ఒక రోజంతా నా దగ్గరికి రాలేదు. 2వ రోజు స్వామి దగ్గరగా వచ్చారు, కళ్ళమని నీళ్ళు. వచ్చేటప్పటి వరకు నేనేం అడుగుదాం అనుకుంటే, నా బిడ్డకు ఆరోగ్యం బాగుండాలి, అప్పుడు కొంచెం హెల్త్ బాగుండేసి ఉంటే, నాకు ఉద్యోగం కావాలి, నన్ను సెటిల్మెంట్ చేయాలి, ఇవన్నీ అడుగుదామని మనసులో ఒక 100 కోరికలు పెట్టుకొని ఏడుస్తూ కూర్చున్నాను. ఇంతలో స్వామి టక్కన దగ్గరికి వచ్చారు. ఆ దగ్గరకు వచ్చినటువంటి స్వామి నెత్తిమే చేయబెట్టారు. ఇంకెప్పుడైతే స్వామి నెత్తిమే చేయబెట్టారో కంఠం గద్గదం అయిపోయింది. ఇప్పటికీ ఆ క్షణం తెలుసుకుంటే నాకు కళ్ళమని నీళ్ళు గారుతాయి, చాలా బాధ వేస్తుంది. అయినా స్వామి నాకెళ్ళి చూస్తూ నవ్వుతూ ఉన్నారు. స్వామి అన్నాను, ఏం అడగలేకపోయాను, 100 క్వశ్చన్లు ఉన్నాయి మనసులో, కానీ ఏం అడగలేకపోయాను. స్వామి అన్నాను, మంచిది బంగారు అన్నారు.
మంచి జరుగుతుంది అన్న. ఎప్పుడు జరుగుతుంది స్వామి అని ఏడ్ చేశాను. ఇప్పుడే జరుగుతుంది అన్నారు స్వామి. వెళ్ళిపోయారు స్వామిగా. ఆ పాద నమస్కారం ఇచ్చారు, ఆశీర్వదించారు, నెత్తి మీద చేయబెట్టారు, మంచి జరుగుతుంది అన్నారు, వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇంటికి వచ్చాను, ఏం మంచి జరుగుతుంది అనుకున్నాను. నేను అంతకుముందు ఎప్పుడో ఒక ఎయిడెడ్ స్కూల్లో టీచర్గా అప్లై చేశాను, అసలు నేనే మర్చిపోయాను ఆ విషయాన్ని. వాళ్ళు నేను ఇంటికి వెళ్ళగానే కబురు చేశారు, ఎయిడెడ్ పోస్ట్ వస్తుంది, 92 ఏప్రిల్ 1 నుంచి ఎయిడెడ్ పోస్ట్ వస్తుంది, నువ్వు జాయిన్ అవుతావా, పలానా రోజు అప్లై చేసావు కదా అన్నారు. ఓహో, స్వామి మంచి జరుగుతుందంటే ఇదేనేమో అనుకున్నాను. ఏప్రిల్ 1, 1992లో నేను టీచర్ జాబ్లో జాయిన్ కావడం జరిగింది. హై స్కూల్ అది, భారతీయ విద్యానికేతన్ అని. అక్కడ జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయినటువంటి ఏప్రిల్ 1 అంటే ఒరే ఫూల్, నువ్వు నన్ను ఇన్ని రోజులు నువ్వు నన్ను నమ్మలేదు, నువ్వు నమ్మావు కాబట్టి ఈరోజు ఫూల్ని దగ్గర తీసుకుంటున్నావు ఒక పువ్వులాగా అని చెప్పి స్వామి ఏప్రిల్ 1 నుంచి ఈ రోజు వరకు టిల్ టుడే వెనక్కి చూడకుండా స్వామి నన్ను ముందుకు తీసుకెళ్లారు. ఇది నా స్వపరిచయం. తర్వాత ఇంకా చెప్పాలంటే ఇవాళ మా 3 తమ్ముళ్ళు కానీ, మా మరదలు కానీ, మా 2 బావమరుదులు కానీ, మా కుటుంబ సభ్యులందరం కూడా సత్యసాయి సంస్థలో చక్కగా కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ స్వామి అపారమైనటువంటి ప్రేమను పొందుతూ ముందుకు వెళ్తున్నాం. మమ్మల్ని అందరినీ స్వామివారు తన ఇన్స్ట్రుమెంట్స్ లాగా, పనిముట్లుగా వాడుకుంటున్నందుకు స్వామివారికి మరొక వేల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సోదరులు లక్ష్మీనారాయణ గారు, అమ్మ వరలక్ష్మి గారు మాకు కొత్తగూడెం నుంచే పరిచయం, చాలా సంవత్సరాల నుంచి. నేను అహంస సత్యబోధకాల్లో కూడా ఫస్ట్ నుంచి నేను ఉంటుండేవాడిని. ఈ రకరకాల యావిగేషన్స్ వల్ల మధ్యాహ్నం 10:30 టైంలో నేను జాయిన్ కాలేకపోతున్నాను. అయినా సోదరులు నా మీద ఉన్నటువంటి వాత్సల్యంతో 2 సార్లు ఇచ్చారు అవకాశం, మాట్లాడాను. ఇది 3వసారి. విన్నవాళ్ళు ఉండొచ్చు, విన్నవాళ్ళు కూడా పెద్దవాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ చిన్నవాడిని ఆశీర్వదించి నేను స్వామి నాతో ఏం పలికిస్తారో 4 మాటలు స్వామి చెప్పినవి వినవలసిందిగా కోరుతున్నాం. ఇంకా నా జీవితంలో చాలా మెరికల్స్ చేశారు. మా అమ్మాయి పెళ్లి ఒక మెరికల్, మా బాబుకి అపెండిక్స్ ఆపరేషన్ అయితే అదొక మెరికల్, తనకు ఒక బిడ్డని ఇవ్వడం ఒక మెరికల్. రకరకాల మెరికల్స్ ఉన్నాయి. ఈసారి ఎప్పుడన్నా మనం మాట్లాడుకునేటప్పుడు అట్లాంటి సొంత అనుభవాలు అప్పుడు మాట్లాడుకుందాం. ఇవాళ సత్యసాయి సంస్థల గురించి, స్వామి గురించి, స్వామి వైభవం గురించి ఎంతో మంది భక్తులు మీకు మాట్లాడుంటారు. అందరిలో కూడా మీరు అందరితో విని ఉంటారు. అయినప్పటికీ ఈరోజు భగవాన్ బాబా వారి వైభవం 180 దేశాల్లో, లక్షల సెంటర్లలో కోట్లాది మంది భక్తులతో దివ్య వైభవం స్వామివారు మనకి చూపిస్తా ఉన్నారు. కాబట్టి మనము అందులో ఒక పార్ట్ అవటం మనకి అదృష్టంగా మనం భావించాలి. స్వామి చెప్తారు, 84 లక్షల రకాల జీవరాశుల్లో మనం మానవుడు అనేవాడు ఒక రకం. అంటే 83,99,990 రకాల జీవరాశులు ఉన్నాయి. అందులో కూడా మానవుడు ఒక జీవరాశి. అయితే మనకు శాస్త్రం చెబుతుంది, జంతువునాం నరజన్మ దుర్లభం, అంటే చాలా దుర్లభమైనటువంటిది ఈ నరజన్మ. మిగతా అన్ని జంతువులు కూడా చతుష్పాదంతో ఉంటే, మానవుడు కూడా చతుష్పాది అయినా కూడా 2 కాళ్ళతోని భూమికి నిటారుగా, వెన్నుముకతోని 2 చేతులతోని నిటారుగా జంతువు అయినప్పటికీ కూడా ఈ జంతువే అన్ని జంతువుల ఒక జన్మల్లోకెల్లా ఉత్తమమైన జన్మని స్వామివారు చెప్పడం జరిగింది. అది ఎందుకు అంటే, ఈ యొక్క వెన్నుపూస భూమికి లంబంగా నిటారుగా ఉండటం వల్ల మనలో విచక్షణ జ్ఞానం అనేది, ఇది మంచిది, ఇది చెడు, ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అన్నటువంటి ఒక విచక్షణ జ్ఞానం మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విచక్షణ జ్ఞానం వల్లనే మనం మన యొక్క ఆత్మని పరమాత్మలో కలపడానికి, మోక్షం వైపు మనం ముందుకు వెళ్ళడానికి భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈ మిగతా జన్మరాశులన్నీ ఏ జన్మ ఎత్తినా కూడా చివరికి మానవ జన్మ ఎత్తితేనే మోక్షానికి అర్హత లభిస్తుంది. ఎందుకు అంటే విచక్షణ జ్ఞానం ఉన్నది కాబట్టి. నిద్ర, భయం 5 నాళ్ళలో మనకి మిగతా జంతువులకి మనకి తేడా లేదు. అవి నిద్రపోతాయి, మనం నిద్రపోతాం. అవి పిల్లల్ని కంటే మనం పిల్లల్ని కంటాం. అవి భయపడతాయి, మనం భయపడతాం. కానీ ఒక్క విషయంలో మనం ఉన్నాం, ఏది మనకి విచక్షణ. అదే ఒక పశువుని వదిలిపెడితే ఎక్కడ పడితే అక్కడ ఆహారాన్ని వేస్తూ పోతుంది, ఇది నాదా నీదా అని ఆలోచించదు. కానీ మనం ఇది నాది, ఇది మనది, ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనేటువంటి యొక్క విచక్షణ జ్ఞానం మనకి ఉన్నది కాబట్టి, భగవద్ అవతారంగా మనకి ఇచ్చారు కాబట్టి, మనం ఈ జన్మలో ఏమి చేయవచ్చో ఏమి చేయకూడదో తెలుసుకొని ఆ భగవంతుడు మనకి సాక్షాత్తు ఇది వచ్చినటువంటి సత్యసాయి అవతారం మనకి చెప్పుంది కాబట్టి, ఆ ఆచరణలో మనం ముందుకెళ్ళినట్టయితే తప్పనిసరిగా కూడా మనం
మోక్షానికి అర్హుల మొత్తం. మనకి శాస్త్రం చెప్తా ఉంది 4,32,000 సంవత్సరాలు కలియుగమని, 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగమని, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగమని, 17,28,000 సంవత్సరాలు కృతయుగమని, 43,20,000 సంవత్సరాలు టోటల్ గా ఒక కల్పకం అని, ఇట్లాంటి కొన్ని కల్పకాలైతే బ్రహ్మలో ఒక 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 నిమిషం అని, అట్లాగే రోజని, గంటలని, బ్రహ్మకు 100 సంవత్సరాలని, అట్లాంటి బ్రహ్మలు ఎంతో మంది ఉంటుంటారని అని కాలచక్రాన్ని మనం తీసుకున్నప్పుడు ఆ కాలచక్రంలో మనం ఎంత సూది మొనంత కూడా మనకి లేదు. మరి మనకి ఎందుకు ఇంత అహంకారం? మనం ఏముందని మనం భగవంతుడి యొక్క ముందు మన అహంకారం చూపటం. కాబట్టి మనము భగవంతుడు ఏం చెబితే అది మనం వెనుక ఆచరించుకుంటూ పోయినట్లయితే మనం తప్పనిసరిగా భగవంతుని చేరడానికి, స్వామి మనకి చెప్పినటువంటి విషయాల్ని మనం ముందుకెళ్ళడానికి మనం చాలా అవకాశం ఉంటుంది. నాకు ఎప్పుడు ఒక తత్వం గుర్తొస్తుంది. ఆ తత్వం కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మన యొక్క జీవిత లక్ష్యం ఏంటి, మనం ఎందుకు ముందుకు పోవాలి, మనం ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఇట్లాంటి విషయాలన్నీ మనకు అందులో చాలా కూలంకషంగా నాకు అనిపించింది. అది ఓ మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామ స్మరణ చేయరా, స్మరణ చేయరా. రామనామ మహిమ వలన రాళ్ళు తేలె జలదిలోన, రామనామ మహిమ వలన రాళ్ళు తేలె జలదిలోన. హరే రామయనరా హరించునురా పాపము, సాయి రామయనరా చేకూరునురా సౌఖ్యము. ఓ మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామ స్మరణ చేయరా, స్మరణ చేయరా. నాది నాది అనుకున్నది ఏది నీది కాదురా, నాది నాది అనుకున్నది ఏది నీది కాదురా. జగతిలోన ఎంచి చూడ ఏది నీది లేదురా, జగతిలోన ఎంచి చూడ ఏది నీది లేదురా. హరే రామయనరా హరించునురా పాపము, సాయి రామయనరా చేకూరునురా సౌఖ్యము. ఓ మానవుడా మమత వీడరా, మమత వీడి రామనామ స్మరణ చేయరా, స్మరణ చేయరా. ఆలు బిడ్డలన్నదములు ఎవరు తోడురారురా, ఆలు బిడ్డలన్నదములు ఎవరు తోడురారురా. వదలలేక వచ్చినా వల్ల కాటి వరకెరా. హరే రామయనరా హరించునురా పాపము, సాయి రామయనరా చేకూరునురా సౌఖ్యము. ఓ మానవుడా మమత వీడరా. ఫస్ట్ లోనే చెప్పాడు ఇందులో, రామనామ మహిమ వలన రాళ్ళు తేలె జలదిలోన. అందరూ కూడా ఈ కపులందరూ, వానరులందరూ, బల్లుకాలందరూ, వాళ్ళందరూ రకరకాల రాళ్ళు తెచ్చి రామనామ భారతి కడదామంటే మొత్తం రాళ్ళన్నీ మునిగిపోతా ఉన్నాయట. అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చిందట. ఏమని? రాముని యొక్క నామాన్ని, మనం రామ సేవలో ఉన్నాం కదా, రాముని నామాన్ని మనం రాసి వేసినట్లయితే ఈ యొక్క రామనామం ద్వారా రాళ్ళు తేలుతాయని చెప్పి ఆంజనేయ స్వామి అందరూ తీసుకొస్తా ఉంటే రాళ్ల మీద నామం రాసి, నలుడు నీలుడు చేతుల ద్వారా వాళ్ళకు ఒక వరం ఉన్నది, నీళ్ళలో రాళ్ళని కానీ ఏది కానీ ఏ వస్తువు నల్లు నీళ్లు వేసినా కూడా అది తేలేటట్లుగా వరం ఉంది. వాళ్ళ చేతులతో వారిని నిర్మించడం జరిగింది. పెద్దవాళ్ళు మీ అందరూ తెలిసిందే. ఎందుకంటే చిన్నప్పుడు నలుడు నీలుడు చిన్న కోతి పిల్లలుగా ఉండి ఆటలాడుతున్న మూమెంట్లో అక్కడ ఆ అరణ్యవాసంలో మహర్షులందరూ రకరకాల పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తుంటే ఈ చిన్న పిల్లలు తెలిసి తెలియక వాళ్ళు చేసినటువంటి శివలింగాలు ప్రతి వస్తువు తీసుకెళ్లి నీళ్ళల్లో వేస్తుండేవారు. మళ్ళీ తెల్లారి వచ్చి పూజ చేద్దామని చూస్తూ ఉంటే ఎక్కడ ఆ లింగాలు కానీ ఆ వస్తువులు కానీ పూజ కానీ కనపడక నీళ్ళలో మునిగిపోతుండే. వీళ్ళ బాధపడలేక వీళ్ళని చిన్నపిల్లల్ని ఏమనలేక వాళ్ళు వీళ్ళకి ఒక వరం ఇస్తారు, మీరు ఏం వేసినా నీళ్ళలో తేలుతాయి అని చెప్పి వరం ఇస్తారు. అప్పటి నుంచి వాళ్ళు పూజలు సజావుగా సాగినాయని చెప్పి మనకు ఒక కథ ఉంది.
అట్లా వాళ్ళతోని రాళ్ళు వేయించి వారధి కడతా ఉన్నట. ఇక్కడ మనం ఒక చిన్న అంశం ఉంది, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం. అదే వారధి జరుగుతున్న సమయంలో రాముడు చూద్దాం అసలు వారధి పనులు ఎంతవరకు వచ్చాయని చెప్పి అక్కడికి వారధి దగ్గరికి వెళ్ళారట శ్రీరామచంద్రమూర్తి, సాక్షాత్ భగవంతుడు. వెళ్తే కొంత దూరం వారధి నిర్మాణం అయిందట. అప్పుడు శ్రీరామచంద్రుడు అనుకున్నాడట, ఇంతమంది నా కోసం పనిచేస్తా ఉన్నారు కదా, నేను కూడా ఒక చిన్న పని చేస్తే బాగు అనుకుని ఒక రాయి తీసుకొని వెళ్ళి ఆ వారధి చివరికి వేసి ఆ చివరిలో ఆ రాయి పెట్టారట. రాయి పెట్టడంతో రాయి బుడుకుని మునిగిపోయిందట. రాముడు షాక్ తిన్నాడంట. వెనక్కు ముందుకు చూశారట. ఎవరన్నా చూసారా? వారధులు వానరులు వేసిన రాళ్ళను పైకి తేలాయి, శ్రీరామచంద్రుడు వేస్తేనే లోనకు మునిగిందని. ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. చెట్ల కొమ్మల్లోంచి నేను చూశాను అని ఆంజనేయ స్వామి బయటకు వచ్చారట. ఆంజనేయ స్వామి వస్తే ఏం చూసావు హనుమాను అంటే, నేను చూశాను తండ్రి. ఏం చూసావు హనుమాన్ అంటే, నీ చేతిలోంచి రాయి వేసావు స్వామి, రాయి నీళ్ళలో మునిగిపోయింది. చూసావులే, ఎవరితో అనుబాకు, వానరులు వేసినటువంటి రాళ్ళు మునిగిపోయాయి, తేలాయి, రాముడు వేసిన రాళ్ళు మునిగిపోయాయి అని అంటారంటే ఎందుకు చెప్పుకుంటున్నాను స్వామి? తప్పకుండా చెప్తాను. బండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణ తోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి వేరొక సాటి దైవం లేడను చూసి గడగట్టి డడాండ వేరికా దండాలు నిదాండముల అజాండము మోగగా మత్త వేదండముకి నేను చెప్తా స్వామి. ఏం చెప్తావు హనుమా అంటే, శ్రీరామచంద్రుడు భగవంతుడు, ఆ భగవంతుడి చేతిలో ఉన్నటువంటి రాయి జారి కింద పడితే మునక్కుండా ఉంటుందా అని చెప్పి చెప్తా స్వామి అని చెప్పారు. సాక్షాత్తు మనందరిని కూడా స్వామివారు తన చేతిలో ఆ రాయిని పట్టుకున్నట్టుగా పట్టుకొని ఉన్నారు కాబట్టి మనందరం మునిగిపోవటం లేదు, మన జీవితాలు మునిగిపోవటం లేదు. అందుకోసం మనం గుర్తెరిగి స్వామి చేతిలో ఉన్నటువంటి రాయిలాగా మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అట్లాగే నాది 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 అని కొట్లాడుతూ ఉంటాం. మనకి నాది నాది అనుకున్నది ఏది నీది కాదురా, జగతిలోన ఎంచి చూడ ఏది నీది లేదురా. ఇక్కడ కూడా సరదాగా స్వామి ఒక చెప్తారు చిన్నది. నిన్న నాది అనుకుంటున్నాం, ఇప్పుడు ఇవాళ నాది అనుకుంటున్నాం. ఒక ఇల్లు కట్టుకొని ఇల్లు ఉండి నాది అనుకుంటున్నాం. ఇవాళ నాది. ఒక 20 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం మా నాన్నగారిది, 100 సంవత్సరాల క్రితం ఆ బిల్డింగ్ ఉన్నట్టయితే మా తాతగారిది, ఇంకొక 100 సంవత్సరాలు ఆ బిల్డింగ్ ఉంటే నా మనవడిది. కాకపోతే నాది 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 అని ఒక దాని మీద అభిమానంతో మనం ముందుకు వెళ్తున్నామని స్వామి ఆ నాది నాది అనే దాన్ని వదలాలనడం కోసం ఒక చిన్న కథ చెప్తారు. ఒక రైతు ఒక పెద్ద అరటి తోట వేశారట. అరటి తోట వేసి ఆ మొక్క వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు ఆ తోట చుట్టూ తిరగటం, ఈ తోట నాది, ఈ తోట నాది, ఈ తోట నాది అనుకుంటూ చాలా ఆనందపడిపోయారు. కొన్ని రోజులైంది, చెట్లు పెద్దగా పెరిగాయి, తర్వాత పండ్లు పండాయి. అప్పుడు కూడా రైతు అనుకున్నాడట, బా పండ్లు చాలా పండాయి, ఈ పండ్లన్నీ నావే, ఈ పండ్లన్నీ నావే, ఈ పండ్లన్నీ నావే అనుకున్నాడు. తర్వాత ఒక కాంట్రాక్టర్ వచ్చాడు, ఆ పండ్లన్నీ కొంత డబ్బులు ఇచ్చాడు, ఆ పండ్లన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ కాంట్రాక్టర్ అనుకున్నాడట, ఈ పండ్లన్నీ నావే, ఈ పండ్లన్నీ నావే అని ఆ ట్రాక్టర్ల చుట్టూ చూసి చాలా ఆనందపడిపోయాడు. అక్కడి నుంచి హోల్సేలర్స్ వచ్చి వాళ్ళు అంతే, ఇవి నావి, ఇవి నావి, ఇవి నావి అంటూ వాళ్ళు ఆనందపడిపోయారట. ఆ తర్వాత దాన్ని రీటైలర్స్ కొనుక్కొని ఒక బండి మీద గెలలు కట్ చేసి హస్తాలుగా డజన్లు పెట్టుకొని ఇవి నావి, ఇవి నావి అంటూ ఆనందపడుతూ ముందుకెళ్ళిపోతున్నాడు. అక్కడ నాలాంటి ఒక చూసి ఒక 50 రూపాయలు ఇచ్చి ఒక డజన్ అరటిపండ్లు తీసుకొని ఒక కవర్లో పెట్టి వేలుకు తగిలించుకొని ఈ అరటిపండ్లు నావి, ఈ అరటిపండ్లు నావి, ఈ అరటిపండ్లు నావి అనుకుంటూ వెళ్తున్నాడట. ఇంతలో ఒక వానరం అది చూసి వెంటనే నా చేతిలో ఉన్న గెల గుంజుకొని ఆ డజన్ అరటిపండ్ల నుంచి 2 అరటిపండ్లు తీసుకొని వెళ్ళి చక్కగా ఒక గోడ మీద కూర్చొని తింటుందట. అప్పుడు అనిపించింది నాకు, నావి అనుకున్నటువంటి తోటమాలి ఎడిపోయాడు, నావి అనుకున్నటువంటి కాంట్రాక్టర్ ఎడిపోయాడు, నావి అనుకున్నట్టు హోల్సేలర్ ఎడిపోయాడు, నావి అనుకున్నటువంటి రీటైల్ ఎడిపోయాడు, 50 రూపాయలు ఇచ్చి కొనుక్కున్న నావి అనుకున్న నేను ఎడిపోయాను, లాస్ట్కి 2 పండ్లు దానివి కదా అని అనిపించింది. కాబట్టి స్వామి ఈ చిన్న విషయాన్ని మనకి తెలియటం కోసం నాది నాది అనేటువంటి అందులో మరి మునిగిపోవద్దు, ఉన్నంతసేపు నాది అనుకోవాల్సిందే, అట్ ది సేమ్ టైం వదలాల్సి వచ్చినప్పుడు ఇది నాది కాదు అని ఉత్త చేతులతో వస్తాం, ఉత్త చేతులతో పోతాం, మధ్యలో ఉన్న దాన్ని పట్టుకొని ఎందుకు బాధపడతామని పెద్దలు చెప్పినట్టుగా నాది నాది అనుకున్నది ఏది నీది కాదురా, జగతిలోన ఎంచి చూడ ఏది నీది లేదురా, హరే రామయనురా హరించురా పాపం. స్వామి చెప్తారు, మీరు తపస్సు చేయాలంటే భార్య పిల్లల్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి అడవిలో పోయి
ముక్కు మూసుకొని తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఈ సంసారంలోనే ఉంటూ ఆలుబిడ్డలతోనే ఉంటూ వాళ్ళతోనే మెదులుతూ నీ యొక్క తపన ఏదైతే పడతావో, స్వామి 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 అని ఏదైతే తపిస్తావో ఆ తపనే తపస్సు అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. అందుకే ఆ చరణం చూస్తే నాకు ఆనందం అనిపిస్తుంది. ఆలు బిడ్డలన్నదములు ఎవరు తోడు రాడురా. మనకు తెలిసిన విషయమే, పెద్దవాళ్ళం అందరం. వదలలేక వచ్చిన వల్ల కాటి వరకెరా, హరే రామయనరా హరేంద్రరా పాపం, సాయి రామయనరా చేకూరునురా సౌఖ్యం. ఓ మానవుడా మమత వీడరా, మమత వేడి సాయి నామ స్మరణ చేయరా, స్మరణ చేయరా. కాబట్టి ఇట్లాంటి తత్వాల్ని మనం ఉన్నప్పుడు భార్యతో ఉండాలి, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. పిల్లలతో ఉండాలి, ఎంతవరకు ప్రేమ పడాలో అంతవరకే పడాలి. తల్లిదండ్రులు చూడాలి, వాళ్ళని కూడా పర్ఫెక్ట్గా ఎంతవరకు చూడాలి అంతవరకు చూడాలి. కాబట్టి ఎక్కడ ఎప్పుడు మన పాత్ర ఎంత ఉంటే అంత తప్పనిసరిగా చేయాలి. చేస్తున్న ప్రతి క్షణం కూడా మనం భగవంతుని నామం చేస్తూ భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందు. స్వామి ఈ కార్యక్రమాన్ని నాతో చేయిస్తున్నావు, ఈ కార్యక్రమాన్ని నాతో చేయిస్తున్నావు, నీ యొక్క ఆజ్ఞగా చేస్తున్నాను అంటే నేను చెప్పకూడదు. మా మా నాన్నగారు ఇప్పటికీ మాతోనే ఉంటారు. 93 years old, 4 members మేము. తలా 3 months కేవలం వాళ్ళమే. ఒక చిన్న పిల్లవాడిని మనం సాగినట్టుగా ఆయన, ఎందుకంటే ఒక కొడుకుగా నా బాధ్యతని నేను నిర్వర్తించవలసిన అవసరం ఉంది కాబట్టి ఆయన దగ్గర. సుమారు మా అమ్మగారు చనిపోయి 22 years దాటింది ఇప్పటికి. అయినప్పటికీ మా మరదలు కానీ, మా మిస్సెస్ కానీ, మేము కానీ నాన్నగారిని మా ఖమ్మంలో ఉన్న వాళ్ళందరూ తెలుసు, ఒక చిన్న పిల్లవాడిని చూసుకున్నట్టే చూసుకుంటా. అది మా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సౌభాగ్యం. ఇంకా నాన్నగారు ఉన్నారు, ఏది చేసినా ఆయన చెప్పి చేయాలన్నటువంటి చూసుకోవటం. అందుకోసం ప్రతి పని ఏది చేసినా కూడా మనం ఒక కోరిక లేకుండా భగవంతుడి సంపూర్ణ శరణాగతితో చేసినట్లయితే మనం తప్పనిసరిగా మనం అట్లా ఉండాలి అని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్వామి చెప్తా ఉంటారు, సమాజంలో ఉన్నావు, సమాజం కోసం ఏదో ఒకటి చెయ్యి అంటారు. చాలా మంది అంటుంటారు, భగవంతుడు నాకేం చేసిండండి, నేను ఎందుకు చేయాలి, భగవంతుడు నాకేం చెప్తుండండి, ఎందుకు చేయాలి అంటా ఉంటారు. దానికి ఒక చిన్న ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్పుకుందాం. అమెరికా దేశంలో ఒక 80 సంవత్సరాల ఒక పెద్ద మనిషి బయటకు వెళ్తా ఉన్నాడు. ఇంతలో సడన్ గా పక్క నుంచి ఒక వెహికల్ వచ్చి ఆయన గుద్దేసింది. కింద పడిపోయి అన్కాన్షియస్ అయిపోయాడు. వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అంబులెన్స్ వాళ్ళు, వీళ్ళందరూ తీసుకెళ్లి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే కాన్షియస్ లోకి ఇంకా రాలేదు. వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే ఆక్సిజన్ పెట్టారు. 24 hours కాన్సన్ట్రేషన్ లో మనం అబ్జర్వేషన్ చేస్తే అతనికి తగ్గుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో కాన్సన్ట్రేషన్ కోసం అతనికి కాన్ఫిడెన్స్ రావడం కోసం ఆక్సిజన్ పెట్టారు. అయిపోయింది. 24 hours తర్వాత అతను మంచి మన స్పృహలోకి వచ్చాడు, లేచి కూర్చున్నాడు. వెళ్ళిపోదామనే మూమెంట్ లో అతని చేతిలో బిల్లు పెట్టారు. ఆ బిల్లు చూసేసరికి $6,000 అయింది. 24 గంటల్లో ఆయనకైనా ఖర్చు $6,000. బిల్లు చూస్తానే ఒకటే ఏడుస్తా ఉన్నాడు ఆ పెద్ద మనిషి. వీళ్ళు వెళ్ళి వాళ్ళ హాస్పిటల్ ఓనర్కి, ప్రాపరేటర్కి చెప్తారు, ఆ పెద్ద మనిషి మన డబ్బులు ఉన్నాయో లేవో ఏడుస్తా ఉన్నాడు, బిల్లు చూడగానే పట్టుకుంటుండే ఏడుస్తుండు అని చెప్తారు. చెప్తా అతను వచ్చి, ఓల్డ్ మ్యాన్ డోంట్ వరీ, మీరేం కంగారు పడవలసిన పని లేదు, $6,000 మీరు కట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ కాడ ఎంత ఉంటే అంత కట్టండి, మీకు వైద్యం చేసినాం అది బిల్లు మాత్రమే, అది కూడా మా ట్రీట్మెంట్ కూడా ఏం జరగలేదు, మీకేం జరగలేదు, ట్రీట్మెంట్ జరగలేదు, ఓన్లీ ఒక 24 hours ఆక్సిజన్ పెట్టినందువల్ల అట్లా ఇచ్చామంటే ఆయన నవ్వి, నేను ఏడుస్తున్నది $6,000 కట్టలేక కాదు, కొన్ని లక్షల డాలర్లు నా దగ్గర, 24 గంటల ఆక్సిజన్ ఇచ్చినందుకు మీరు $6,000 వేశారు, 83 సంవత్సరాల నుంచి నేను ఆక్సిజన్ పిలుస్తా ఉన్నాను, ₹1 కూడా నేను చెల్లించలేదు, ఇటు సమాజానికి కానీ అటు భగవంతుడు కానీ ఎవరికి కృతజ్ఞతలు కూడా తెలపలేదు, నేను ఎంత మూర్ఖుడిని, ఎట్లా అయిపోయాను నేను అని చెప్పి నేను ఏడుస్తున్నానని పెద్ద మనిషి చెప్పడం జరిగింది. ఇట్లాంటి సంఘటనలు చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, మనకు 2 కళ్ళు ఇచ్చాడు, మనకి 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, హృదయం ఇచ్చాడు, మరి మంచి గుండెకాయలు ఇచ్చాడు, కిడ్నీస్ ఇచ్చాడు, లివర్ ఇచ్చారు, ప్రతి ఒక్కటి ఊపిరితిత్తులు ఇచ్చారు, ఊపిరిచ్చారు, మన బతుకుపో అన్నారు. ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చినటువంటి భగవంతుడికి మనం ఇచ్చేటువంటి ఏముంది, మనం చేయగలిగింది ఏముంది? కాబట్టి మనం ఆ విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ భగవత్ స్వరూపమైనటువంటి ప్రకృతికి, భగవత్ స్వరూపమైనటువంటి మానవులకి
భగవత్ స్వరూపమైనటువంటి ఈ పశుపక్షాదులన్నిటికీ కూడా భగవత్ సేవగా మనం ఎంతో కొంత సేవ చేసుకున్నట్లయితే మనం తప్పనిసరిగా మనం భగవంతుడికి గ్రాటిట్యూడ్స్ కొంతైనా చెల్లించవచ్చు అనే దానికి ఈ యొక్క ఉదాహరణ మనకి దీంట్లో కనపడతా ఉంటుంది. స్వామి అట్లాగే ఎప్పుడు కూడా సంపూర్ణ శరణాగతితో ఉండాలని చెప్తా ఉంటారు. నీ వంతు కర్తవ్యంగా నువ్వు చేయాలి, నువ్వు చేస్తూ వెళ్ళాలని చెప్తానే ఉంటారు స్వామి. అక్కడ కూడా నాకు ఒక పాట గుర్తొస్తూ ఉంటుంది. స్వామి మనల్ని తన చేతిలో, ఇందాక బ్రదర్ అన్నారు, ఆ పని చేస్తున్నారు, ఈ పని చేస్తున్నారు, అక్కడ చేస్తున్నాడు. అక్కడ మనకి ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్వామి ఒక సేవను మనం కనుక పర్ఫెక్ట్ గా చేసినట్లయితే, స్వామి ఏది ఆలోచించి మనకి ఆ సేవ ఇచ్చారో ఆ సేవని పర్ఫెక్ట్ గా చేస్తే, స్వామి చెప్పిన మాట ఏంటంటే, ఒక సేవ నువ్వు కనుక మంచిగా చేస్తే ఇంకొక సేవ చేసే భాగ్యాన్ని నీకు కలిగిస్తా బంగారం అన్నారు స్వామి. అందుకే ఎప్పుడు కూడా స్వామి నువ్వు ఏమిస్తావు సేవ, నేనేం చేయాలి అనేటువంటి ఆ భావంతో చేయాలి. నేను చేస్తున్నానే అహంకారం ఉందంటే మనం చాలా ఇబ్బంది పడితే. మనందరికీ తెలుసు, ఈ ఒక సినిమాలో, పాత సినిమాలో, మనందరం పెద్దవాళ్ళు కాబట్టి మీరందరూ, నేను చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి అని ఒక పాట వినేవాడిని ఎప్పుడు నేను. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండాయి రామయ్య తండ్రి. అంటే రాముణ్ణి భగవంతుడిగా గుహుడు గుర్తించి డైరెక్ట్ గా భగవంతుడు అంటే ఆయన దగ్గరకు రానిస్తాడో రానియడో అని చెప్పి ఆయన చిన్నగా, మనం భగవంతుడిని పూజ చేయాలంటే ఏం చేస్తాం, మనం స్వామికి అష్టోత్తరం చేస్తాం, సహస్రనామం చేస్తాం, ప్రసాదాలు పెడతాం, పూలు పెడతాం, కొబ్బరికాయలు పెడతాం. ఇవన్నీ దేనికి? స్వామిని ప్రసన్నుని చేసుకోవడం కోసం. ఇక్కడ గుహుడు కూడా అట్లాగే చేస్తూ ఉంటాడు అనిపించింది నాకు. తాటకిని ఒక్కేటున కూల్చావంట, శివుని విల్లు ఒక దెబ్బకి విరిచావంట, పరశురాముడు అంతటోని పారదోలినావంట, ఆ కథలు చెబుతూ ఉంటే మైమరిచిపోతుంటా అంటాడు గుహుడు. అంటే చిన్నగా రాముల వారిని పొగట్టం మొదలుపెట్టి, నువ్వు అది చేసినవట, నువ్వు ఇది చేసినవట, నువ్వు ఇంద్రుడి వట, నువ్వు చంద్రుడి వట, ఇట్లాంటివన్నీ చేసావట నువ్వు, అట్లాంటి శ్రీరామచంద్రుడి నువ్వు అని చెప్పి రాముని సాక్షాత్ భగవంతుడిగా ఆయన ఆరాధిస్తూ అట్లా పొగట్టడం జరుగుతుంది. తర్వాత రాముడు వచ్చి దీంట్లో పడవలో కాలు పెట్టబోయేసరికి, ఆగు బాబు ఆగు, అయ్యా నేను వస్తుండా, బాబు నేను వస్తుండా, మీ కాలు దుమ్ము సోకి రాయి ఆడదైనాదంట, నా పడవలో కాలు పెడితే ఒక 100 చెక్కలు ఉంటాయి, దీంట్లో వాళ్ళందరూ ఆడవాళ్ళు అయితే నేనేం చేయాలి అనేటువంటి ఒక చమత్కారం విసిరి, నేను దయచేసి ఒక్కసారి కాళ్ళు కడగనియమంట అని చెప్పి భగవంతుణ్ణి ప్రసన్నుని చేసుకుని కాళ్ళు కడతాడు శుభ్రంగా. అంటే ఆనాడు గుహుడు ఎంత భక్తితో కోరితే శ్రీరామచంద్రుడు సాక్షాత్ కాళ్ళు కడగడానికి అవకాశం ఇచ్చాడు. అట్లాగే లాస్ట్ లో చెప్తాడు, అందరినీ దరిచేర్చే మహారాజువే, అద్దరినీ చేర్చమని అడుగుతుండావే. ఇక్కడే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది. ఇక్కడ మనం అందరినీ దరిచేర్చే భగవంతుడు మనల్ని, అరే ఈ పని చేయరా అని మనకు ఒక పని చెప్తా ఉన్నారు. ఆయన తలుచుకుంటే చేయలేరా అండి? కోట్ల రూపాయలు పెట్టి సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ కట్టించి, ప్రశాంతి నిలయం కట్టించి, పూర్ణచంద్ర ఆడిటోరియం కట్టించి, రకరకాల విద్యా సంస్థలు ఏర్పాటు చేసినటువంటి స్వామికి ఇంకో 1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టి ఉద్యోగస్తులు పెట్టుకొని మెయింటైన్ చేయటం ఆయన పెద్ద సమస్య అని మనం ఆలోచించుకోవాల్సింది. కానీ మనకి, అరే బాబు నువ్వు ఒక 10 రోజులు పుట్టపర్తి వెళ్ళి సేవ చేయరా, అరే నాన్న నువ్వు ఒక 10 రోజులు పుట్టపర్తి వెళ్ళి సేవ చేయరా, లేకపోతే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చేయి, ఈ ప్రశాంతి నిలయంలో చేయి, ఈ సెక్యూరిటీలో చేయి, ఈ లేకపోతే ఈ రౌండ్ బిల్డింగ్స్ దగ్గర చేయి, ఈ సేవాదల క్యాంటీన్లో చేయి అని మనకు ఒక అవకాశం ఇస్తున్నారు. అందరినీ దరిచేర్చే మహారాజువే, అద్దరినీ చేర్చమని అడుగుతుండావే. లాస్ట్ పాయింట్ ఇది. నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, మమ్ము దరిచేర్చగా వచ్చావు రామయ్య తండ్రి. ఆ సాయి రామయ్య తండ్రి కూడా ఆయన తలుచుకుంటే ఏ కార్యక్రమం చేయగలడు. మనలాంటి గడ్డిపూసలు ఆయన కోటాను ఉన్నాయి. కానీ నన్ను ఒక మాట్లాడే అవకాశం నాకు ప్రసాదించడం, మీరు వింటూ మీ అందరూ కూడా నాకు ఒక సౌభాగ్యాన్ని కలిగించడం, దాన్ని ఏంటంటే ఆయన చేయలేక కాదు, నాతోనే చేపిస్తున్నాడు, నా కర్మలు తీసేయడం కోసం చేయిస్తున్నారు, నాలో ఉన్నటువంటి ఇంప్యూరిఫికేషన్స్ ఏమన్నా ఉంటే, చెడు లక్షణాలు ఉంటే దాన్ని తొలగించడం కోసం స్వామి తీస్తున్నారు అనే ఒక భావాన్ని మనం మనసులో పెట్టుకున్నట్లయితే, ఎప్పుడు కూడా ఈ పాటను నేను నా మనసులో నేను తలుచుకుంటూ ఉంటాను. నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి, మమ్ము దరిచేర్చగా వచ్చావు రామయ్య తండ్రి. అంటే సేవ చేయాలి అనేటువంటి దాని మీద స్వామి మనకిచ్చిన అవకాశం. మనం లేకపోతే ఎక్కడ ఏమీ ఆగదు. పెద్ద పెద్ద మహానుభావులు చాలా మంది వెళ్ళిపోయారు, చూసాం మనం. అయినా కూడా ఇక్కడ ఏమి ఆగట్లా, ముందుకెళ్తుంది, ఉరుతులుగుతూ ఇంకా స్వామి వైభవం ముందుకెళ్తుంది.
కాకపోతే అందులో మనం ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ కనుక మన మనసులో ఉన్నట్టయితే ఎక్కడో చోట సందు చేసుకొని ఉడత సహాయాన్ని మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడే స్వామి చెప్తారు, నువ్వు నా సేవ చేయి, నిన్ను నేను సేవ చేస్తాను, నువ్వు నా సేవ చేయి, నిన్ను నేను సేవ చేస్తాను అంటారు స్వామి. కాబట్టి ఆ సేవ ఎక్కడ చేయాలి, ఎలా చేయాలంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ, నువ్వే అవకాశాన్ని వెతుక్కుని అవకాశం వస్తే సేవ చేస్తున్నా అనుకోకూడదు అంటారు స్వామి. నువ్వు అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్ళి నువ్వు సేవ చేసినట్టయితే నిన్ను నేను సేవ చేస్తానని స్వామి చెప్పడం జరుగుతుంది. ఇక్కడే ఇంకొక చిన్న ఉదాహరణ ఉంది మనకి. ఆంజనేయ స్వామి అమ్మవారిని వెతకడం కోసం మీ అందరికి తెలిసిందే, పెద్దవాళ్ళందరికీ. జస్ట్ నేను గుర్తు చేసుకుంటూ మీకు కూడా గుర్తు చేస్తున్నా. ఆంజనేయ స్వామి అమ్మవారిని వెతకడానికి లంకలోకి వెళ్ళినప్పుడు పైనంతా తిరుగుతూ ఉంటే ఒక ఇంటిలోంచి రామనామం వినపడతాం, తులసి చెట్లు కనపడతా ఉంటాయి, తులసి కోట కనపడుతుంటుంది. పక్కన అక్కడ దిగుతాడు ఆంజనేయ స్వామి. ఇలా చూస్తుంది విభీషణుడు ఇల్లు. అది అడుగుతాడు ఆయన, విభీషణుడు ఇన్నట్టు సోమస్వామి పరిచయం చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య చాలా కుశల ప్రశ్నలు, సంభాషణలు అవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు విభీషణుడు అడుగుతాడు, హనుమా, రాముడు నీకింత దగ్గరగా అయ్యాడు, నీకింత దగ్గరగా ఉన్నారు, మరి నేను కూడా పొద్దున్న లేస్తే రామనామం చేస్తా ఉన్నాను, మరి రామనామం ఎంత చేసినా రాముడు నన్ను కరికరించట్లేదు, నా దగ్గరికి రావట్లేదు అని చెప్పి విభీషణుడు అడుగుతాడు. విభీషణుడు అడిగితే అప్పుడు చెప్తాడు. అప్పుడు విభీషణుడు ఆంజనేయ స్వామి ఏమంటారంటే, విభీషణ, నువ్వు లంకలోనే ఉన్నావు, అమ్మవారు లంకలోనే ఉంది, అశోకవనంలో ఉంది, ఒక్కరోజు వెళ్ళినా వెళ్ళి అమ్మవారిని పలకరించి వచ్చావా? ఒక ధైర్యమైనటువంటి వచనాలు అమ్మవారికి చెప్పావా? ఈ భార్యనో పిల్లలను పంపించి ఏం పర్లేదమ్మా, శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్తు విష్ణుమూర్తి భగవంతుడు, ఆయన వచ్చి నిన్ను రక్షిస్తాడని ఒక మామూలు మాటలను నువ్వు చెప్పావా? చెప్పలేదు. అంటే రామనామాన్ని చేస్తున్నావు కానీ రామ కార్యాన్ని చేయటం లేదు, రాముని యొక్క సేవ చేయటం లేదు, అందుకే రాముడి యొక్క అనుగ్రహం నీకు సంపూర్ణంగా లభించడం లేదని ఆంజనేయ స్వామి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా మనం భజనలు, పూజలు, వ్రతాలు ఇట్లాంటివన్నీ మనం రామ యొక్క నామాన్ని చేసుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం రాముని యొక్క కార్యంలో, సేవలో కూడా మనం, సాయిరాముని యొక్క సేవలో కూడా మనం పాల్గొనాలి. అంటే మనం ఫిజికల్ గా పుట్టపర్తి పోయి సేవ చేయలేకపోవచ్చు, మన దగ్గరలో అన్నమో రామచంద్ర అనే వాళ్ళు ఎవరుంటే వాళ్ళకి అన్నదానం చేసుకోవచ్చు. మనం వాళ్ళ విద్యాదానం, మనకు వచ్చినటువంటి విద్యని 10 మంది విద్యార్థులు ట్యూషన్ లాగా చెప్పుకోవచ్చు, మనకు వచ్చినటువంటి పాటల్ని 10 మందికి ఆ పాటల్ని నేర్పించవచ్చు, లేదు మనం పాట పాడి ఒక 100 మందిని ఆనందింపజేయవచ్చు. ఇట్లా రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాల్ని మనం చేసుకోవచ్చు. కాబట్టి అట్లాంటి సేవా కార్యక్రమాలను మనం కనుక చేసుకున్నట్లయితే నామము సేవ రెండు చక్రాలు లాంటివి. ప్రేమ ఎట్లయితే సేవ ఎట్లయితుందో ఆ రెండు చక్రాలను స్వామి చెప్తారో అదేవిధంగా నామము సేవని మనం భగవంతుడి చేసుకున్నట్లయితే మనం తప్పనిసరిగా భగవంతుడు చెప్పిన దిశలో మనం అడుగులేస్తా ఉన్నాం. కాబట్టి ఆ అడుగుల రూపంలో మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మనం మానసికంగా కూడా భగవంతుడిని దగ్గర తీసుకోవచ్చు. ఎట్లా? మానసికంగా మనం ఎక్కడ కూర్చున్న చోటనే కూర్చుంటాం, కళ్ళు మూసుకుంటాం, ఓంకారం చేస్తాం. ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు ఫలాని బస్సు ఎక్కాం, విజయవాడలోనో, హైదరాబాద్లోనో, చెన్నైలోనో బస్సు ఎక్కాం, పుట్టపర్తి వెళ్ళాం, పుట్టపర్తిలో దిగాం, అక్కడ గణేష్ గేట్ నుంచి లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్తుండగానే మనకి గణేష్ మనకు కనపడతారు. స్వామికి దండం పెట్టి ప్రదక్షిణాలు చేసుకొని ఎదురుగా ఉన్నటువంటి నవగ్రహాల దండం పెట్టుకొని పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఒక నమస్కారం చేసి మనం టైం ఎంత అయిందో చూసుకుని 8 గంటలకు వేదంకి వెళ్తాం, 9ంటికి భజన చూసుకుంటాం, 9:30కి భజన అయిపోతుంది. భజన అయిపోగానే మనందరం లైన్లలో నిలబడతాం. 10:10 వరకు స్వామి మహా సమాధి దర్శనం చేసుకుంటాం, బయటకు వస్తాం, క్యాంటీన్కి వెళ్తాం, భోజనం చేస్తున్నాం. ఇట్లా మానసికంగా మనం కనుక ముందుకు వెళ్ళినట్టయితే మన ఇంట్లో మన కుర్చీలోనే మనం కూర్చొని కళ్ళు మూసుకొని మనకిష్టమైనటువంటి పూలతోని, మనకిష్టమైనటువంటి పండ్లతోని, మనకిష్టమైనటువంటి అష్టోత్తరాలతోని ఏ దేవుణ్ణి కావాలంటే అక్కడ కాశీ కానీ, రామేశ్వరం కానీ, మరి లేకపోతే అయోధ్య కానీ, లేకపోతే మధుర కానీ, ఎక్కడికంటే అక్కడికి, పుట్టపర్తి కానీ, షిరిడి కానీ, శ్రీశైలం కానీ, వెంకటేశ్వరం తిరుపతి కానీ, ఎక్కడికంటే అక్కడికి మనం వెళ్ళి మానసికంగా పూజ చేసుకొని మళ్ళా మనం కూర్చున్నటువంటి ప్లేస్లోకి మనం వచ్చే అవకాశం మనకి చాలా ఉంది. ఎందుకంటే స్వామి చెప్తారు, చాలా క్లియర్గా చెప్తారు, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, మాటల ద్వారా కానీ, మూడింటి ద్వారా ఎవరిని బాధించద్దు. లవాల్ సర్వాల్, లవాల్ సర్వాల్, లవాల్ సర్వాల్.
హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్, స్వామి ఇచ్చే రెండే మంత్రాలు మనకి. కాబట్టి ఈ మానసికమైనటువంటి పూజ కూడా స్వామి ఒక చిన్న కథ రూపంలో మనకి చెప్పడం జరిగింది. ఒక గ్రామంలో ఒక పేద రైతు ఉన్నాడు. ఆ గ్రామంలో ఆ రైతు అసలు అతనికి ఏది కలిసి రావటం లేదు. ఏది కలిసి రాకపోతే పక్క ఊర్లో, అంటే కొద్ది మధ్యలో ఒక అరణ్య ప్రదేశం లాగా ఉంటుంది. ఆ అరణ్య ప్రదేశంలోంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే పక్క గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో ఒక జ్యోతిష్యుడు ఉన్నాడు. జాతకాలు చూసి చెప్తాడు. 100% ఆయన చెప్పింది ఏదైతుందో 100% జరిగి తీరుతుంది అని చాలా కాలం నుంచి చాలా మంది చెప్తా ఉంటే విన్నాడు. విని 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 సరే ఏదైతే అదైందని చెప్పి ఆయన తన జాతకాన్ని తీసుకొని ఫలానా రోజు పుట్టాను, ఫలానా రోజు పెరిగాను, ఫలానా రోజు ఇట్లా అయిందని అని చెప్పి ఆయన డీటెయిల్స్ అన్ని రాసుకొని అడవి మార్గం గుండా ప్రయాణం చేసి సాయంత్రం 4-5 ప్రాంతంలో పక్క గ్రామానికి వెళ్తాడు. తీరా పక్క గ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే గురువుగారు పూజలో ఉంటారు. గురుగారు పూజలో ఉంటే ఒక గంటన్నర కూర్చుంటాడు. గురువుగారు బయటకు వస్తారు. బయటకు వచ్చాక గురువుగారు నాకు జాతకం చూసి నా పరిస్థితి చెప్పాలి గురువుగారు అంటారు. ఈయన ఉన్నటువంటి టైమింగ్స్ అవన్నీ చూసుకొని రాశి చక్రం వేసి ఉలిక్కి పడతాడు. ఏముంది అందులో, ఇవాళ రాత్రికి 11 గంటలు 10 గంటల ప్రాంతంలో ఇతను ఒక పాము గరిచి చనిపోతాడు అని దానిలో ఉంది ఆ జాతకంలో. చూస్తూ ఎట్లా చెప్తాడు, అది చెప్పే పరిస్థితిలో లేదు. చెప్పకుండా ఉండాలంటే ఆయన మనసు ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలో అర్థం కాక భగవంతుడు ఒక నమస్కారం చేసి ఈ కాగితం రైతు చేతిలో పెట్టి, బాబు నాకు చాలా అర్జెంట్ పని ఉంది, వాళ్ళు వేరే జాతకం ఒకటి రాయాల్సింది ఉంది, ఇప్పటికే లేట్ అయిపోయింది, నువ్వు వచ్చావు కదా, నేను ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి నేను చూశాను, దీని గురించి డీటెయిల్ గా రాయాలంటే రేపు అంత పడుతుంది నాకు, నువ్వు ఈ కాగితం తీసుకొని రాత్రి ఇంటికి వెళ్ళిపోయి రేపు పొద్దున మళ్ళీ ఈ కాగితం తీసుకొని నా దగ్గరికి రా, అప్పుడు నీ జాతకాన్ని రాస్తానంటాడు. రైతు అనుకుంటాడుగా, అయ్యో నిజమే చీకటి పడిపోయింది కాబట్టి మరి గురుగారు రాయలేకపోయారని రైతు అనుకుంటాడు. గురుగారు అనుకుంటాడుగా, ఈయన బతికి రేపొద్దున వస్తే కదా మనం జాతకం సంగతి, ఈ రాత్రి ఎందుకంటే నేను పెట్టిన జాతకం ఏది కూడా ఇంతవరకు ఫెయిల్ కాలేదు, సో క్లియర్ గా రాసింది, కాలనాగు కాటు వేసి చనిపోతాడు 11 గంటలు కానీ, అందుకోసం పంపించేసింది. వస్తాడు రైతు, కొంచెం దూరం వచ్చేసరికి బాగా వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షం పడ్డటువంటి ఆ మూమెంట్ లో అటు ఇటు చూస్తే దూరంగా ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో గబగబ వెళ్తాడు. ఆ శివాలయంలో కూర్చుంటాడు. ఆ శివాలయంలో పూజలు జరిపి అది ఊడ్చి శుభ్రం చేసి కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది. అన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి పూజలు, ఆ ఫలితాలు అవన్నీ కూడా అక్కడ ఏమి కనపడవు. ఒక దీపారాధన ఉండదు, ఏముండదు. లాస్ట్ కి ఏం చేస్తాడంటే అటు ఇటు చూసి అక్కడ ఒక ఉత్తి లాంటిది కనపడితే దాన్ని కర్రతో వెలిగించుకొని చూస్తే శివలింగం ఉంటుంది, పైన అంతా కింద పడిపోయే అట్లా ఉంటుంది. మనసులో అనుకుంటాడు, అయ్యో నేను పేదవాడిని కదా, అదే నేను కనుక ధనవంతుడిని అయినట్లయితే, ఎంతో కొంత నాకు డబ్బులు చేకూరినట్లయితే ఈ శివాలయాన్ని బాగు చేయించేవాడిని నేను. సరే ఇప్పటికైనా మునిగిపోయింది, రేపు మళ్ళా జాతకం తీసుకొని వెళ్తా కదా, గురువు గారు కనుక నా జాతకంలో డబ్బులు దండిగా వస్తాయని చెప్పినట్టయితే ఏది ఏమైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఇప్పుడు నన్ను ఇక్కడ ఈ వర్షం నుంచి కాపాడింది కాబట్టి ఈ శివాలయాన్ని నేను పునరుద్ధరించి శివుని ప్రతిష్ఠ చేసి మళ్ళా నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకుంటాడు. కరెక్ట్ గా 11 గంటలు అవుతుంది. 11 గంటలప్పుడు పైన ఉన్నటువంటి ఆ కప్పులో ఉన్నటువంటి కాలనాగు కిందికి దూకి ఈ రైతుని కాటేయాలని చూస్తుంటుంది. ఇంతలో సడన్ గా ఒక్క మెరుపు మెరుస్తుంది. ఒక్క మెరుపు మెరిసేసరికి ఆ మెరుపు లైటింగ్ లో పాముని చూస్తాడు. పాము అని శివాలయం నుంచి బయటకు ఒక దూకుతాడు. పాము కింద పడుతుంది. వెంటనే శివాలయం పైకప్పు కూలిపోతుంది. ఆ పాము చచ్చిపోతుంది. వెంటనే ఇక వాము ఇక్కడ ఉంటే డేంజర్ గా ఉంది అనిపించి ఆ వర్షంలోనే కొంచెం వెలిసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు. చక్కగా పడుకుంటాడు. తెల్లారిపోతున్న మళ్ళా జాతకం పట్టుకొని గురుగారి దగ్గరికి వస్తాడు. గురుగారు ఆశ్చర్యపోతాడు. ఎదురుగా వస్తున్నటువంటి ఆ వ్యక్తిని చూసి, అదేంటి ఈ వ్యక్తి రాత్రి 11ంటికి చనిపోవాలి, ఆ జాతకం తప్ప ఏం జరిగింది ఇక్కడ అని అర్థం కాదు. మళ్ళా రాగానే మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి మళ్ళా జాతకం ఏమని చూస్తాడు. జాతకం ప్రకారం మళ్ళా రాత్రి 11 గంటలకే చనిపోవలసినటువంటి వ్యక్తి అయినా కానీ చనిపోలేదు. అప్పుడు గురుగారు అడుగుతాడు, బాబు ఇక్కడి నుంచి పోయిన కాడి నుంచి నువ్వు ఏం చేసావు నాకు చెప్పంటే, ఏముంది గురుగారు ఇంటికి వెళ్ళాను, పోయాను, పడుకున్నాను, వచ్చాను. నో అట్లా కాదు, నువ్వు కరెక్ట్ గా డీటెయిల్ గా నాకు చెప్పాల్సి ఉంటుంది. అంటే ఆ మర్చిపోయిన గురుగారు వెళ్తా ఉంటే వర్షం పడింది, ఆ వర్షంలో ఒక శివాలయం కనపడింది, ఆ శివాలయంలో ఒక శివలింగం ఉంది, పూజలు పునస్కారాలు ఏం లేవు, సరే ఏది ఏమైనా సరే నాకు గనక డబ్బులు వస్తే
దీన్ని నేను బాగు చేయించాలి, దీన్ని మంచి పునరుద్ధరించాలని అనుకున్నాను. ఈలోపు ఒక మెరుపు మెరిసింది గురువు గారు, పైన ఒక పాము ఉంది, అది మీదపడి కాటైపోయింది నన్ను. నేను ఒక దూకి బయటికి దూకాను, పైన కప్పు కూలి ఆ పాము చచ్చిపోయింది, నేను ఇంటికి వెళ్ళాను అని అంటాడు. అప్పుడు గురుగారు అనుకుంటాడు, ఓహో మానసికంగా ఇతను భగవంతుడి దగ్గరగా వచ్చాడు కాబట్టి, భగవత్ తత్వం వైపు వచ్చాడు కాబట్టి ఇతన్ని భగవంతుడు కాపాడాడు, కాబట్టి లైఫ్ ఎక్స్టెన్షన్ చేశారు అని చెప్పి గురుగారు అనుకుంటాడు. మనకి ఈ సంఘటనలు కూడా అర్థమయ్యేది ఏంటంటే, మనం కూడా మనకు ఎన్ని కర్మలున్నా కూడా, ఎన్ని కష్టాలున్నా కూడా, ఏమున్నా కూడా భగవంతుని వైపు మనం అడుగులేస్తూ సాధనైనంత వరకు శారీరకంగా, సాధకానప్పుడు మానసికంగానైనా సరే ఓం శ్రీ సాయిరామ్ అనుకుంటూ చూడండి ఎంత చక్కటి నామం. అష్టాక్షరిలో ఉన్నటువంటి ఓం నమో నారాయణలో ఉన్నటువంటి రకారం, పంచాక్షరిలో ఉన్న ఓం నమస్తే వాళ్ళ మకారం, ఈ రెండు కూడా రామ అనేటువంటి ఒక తారకనామం మనకి ఏర్పాటైంది. దాని ముందర సాయి, సా అంటే కలిగి ఉన్నటువంటి, ఆయి అంటే తల్లి, తల్లితో కూడినటువంటి తండ్రి, సాయి అంటే తల్లి తండ్రి స్వరూపమే, శివశక్తి స్వరూపమే భగవంతుడు. అట్లాంటి భగవంతుడు మనకి రాముడై, సాయిరాముడై మనకు వెలిసి తాను మనతో పాటు ఉండి మనల్ని ఉద్ధరించడం కోసం మనల్ని స్వామి ముందుకు నడిపిస్తున్నాడు. సకాలం సా లోకంలో జన్మించాం, భగవంతుడు మనం ఒకే లోకంలో జన్మించాం, స్వరూపంలో జన్మించాం. స్వామి మానవ రూపంలోనే జన్మించారు, మనం మానవ రూపంలోనే ఉన్నాం. తర్వాత సమీపంలో ఉన్నాం, స్వామికి చాలా దగ్గరలో, పుట్టపర్తి దగ్గరలో, చాలా దగ్గరలో. ఇంకా కావలసింది ఒకటే సాహిత్యం. ఆ సాహిత్యం మనకు కావాలంటే భగవంతుడు మనం ఆయన చెప్పినటువంటి దారిలో మనం నడుస్తున్నట్లయితే తప్పనిసరిగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శారీరకంగా కానీ, మానసికంగా కానీ, లేకపోతే కర్మ రూపంలో, ధన రూపంలో కానీ, ఏ విధంగానైనా స్వామి సేవలో మనం కనుక పాల్గొన్నట్లయితే, యొక్క మానసిక పూజను మనం అలవాటు చేసుకున్నట్లయితే స్వామి తత్వంలో మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరం కూడా యొక్క మానసిక పూజని మనం అలవాటు చేసుకోవాలని చెప్పి మీ అందరూ పెద్దలకి అందరినీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ కోరుతున్నాను. అట్లాగే స్వామి ఇంకొక మాట చెప్పారు, మనకి కర్మ సిద్ధాంతం ఉంది. కర్మ దాటవశమా అన్నరుడా, కర్మ దాటవశమా అని చాలా చెప్పారు స్వామి. ఏమున్నా కూడా, ఎంత ఆస్తులున్నా, ఎంత పెద్దవాళ్ళు మన పక్కనున్నా, ఏమి జరుగుతున్నా కూడా మనం మన కర్మ సిద్ధాంతాన్ని మానుకోలేము, దాటలేమని చెప్పారు. కానీ స్వామి ఒక్క మాట చెప్పారు, ఈ యొక్క అవతారాలన్నిటిలో కూడా పరిపూర్ణంగా షోడశ కళలకు వచ్చినటువంటి అవతారం శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ అవతారం. మళ్ళా తర్వాత 16 కళలతో వచ్చినటువంటి షోడశ కళా ప్రపూర్ణ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతారం. సో ఈ అవతారం మన పక్కన ఉంది కాబట్టి మనకు 3 రకాల కర్మలు ఉంటాయి. పెద్దవాళ్ళు మీ అందరికీ తెలిసినటువంటి సంచిత కర్మని, ఆగామి కర్మని, ప్రారంభ కర్మని. సంచితం అంటే ఒక సంచి లాంటిది, మనం భుజాన్ని వేసుకొని తిరిగేది. మనకు తెలియకుండా జన్మలలో మనం చేసినటువంటి పాపాలు పుణ్యాలు అన్ని కూడా ఆ సంచిలో వేసుకొని వచ్చాం మనం. అది సంచిత కర్మ. దాన్ని తప్పనిసరిగా మనం చేసిన దాన్ని మనం అనుభవించవలసిందే. స్వామి అదే చెప్తాడు, తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలేవి కానరావు, మంచి ముత్యాల సరులు లేవు, బంగారపు ఆభరణాలు లేవు, వజ్ర వైడూర్యాలు లేవు, కానీ కలదు ఒక్క మాల. మీరు చేసినటువంటి మంచి చెడుని ఎంచక తుంచక బ్రహ్మ మీకు ఇచ్చి పంపిన బరువు మాల అని చెప్పి స్వామి చెప్తారు. అంటే మనం గత జన్మల్లో ఏమున్నామో, కాకులకు పుట్టామో, కొంగలు పుట్టామో, నక్కలకు పుట్టామో, కుక్కలకు పుట్టామో, దోమలు పుట్టామో, ఈగలు పుట్టామో మనకు తెలియదు. అప్పుడు ఏం చేసామో మనకు అంతకంటే తెలియదు. కానీ మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, మొత్తం ఒక మాల లాగేసి మన మెళ్ళ వేసి పంపించారు బ్రహ్మదేవుడు. ఆ మాలను మనం అనుభవించి తీరవలే. ఇంకా రెండవది ఆగామి, అంటే రాబోయే కర్మలు. రాబోయే కాలంలో ఏం చేస్తామో మనకు తెలియదు, ఏమి జన్మలు ఎత్తుతామో తెలియదు, అసలు చేస్తామో చేయమో తెలియదు మనకి. కాబట్టి ఆగామి కర్మ కూడా మన చేతిలో లేదు, ఉన్నది ప్రారంభ కర్మ. చాలా మంది అంటుంటారు, ఇదంతా నా ప్రారంభం ఎటు జరిగింది అంటుంటారు. అంటే మనం చేసినటువంటి కర్మని మనమే అనుభవించాలి. కాబట్టి సంచిత కర్మను అనుభవిస్తూనే పోవాలి. ఆగామి కర్మలు మనకి కష్టాలు కలగకుండా ప్రారంభంలో మంచి పనులు చేస్తూనే పోతుండాలి. ప్రారంభం అనేది మళ్ళా యాడ్ కాకుండా, సంచితం కాకుండా ఇక్కడ కూడా మంచి పనులు చేస్తూనే ఉండాలి. మరి స్వామి ఇవన్నీ మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలని చెప్పి మనం స్వామిని అడిగితే స్వామి చెప్తారు, నిష్కామ కర్మ చేయాలి అంటారు స్వామి. నిష్కామ కర్మ అంటే ఏంటి స్వామి? అంటే దేని మీద కోరిక లేకుండా మనం కర్మ చేస్తూ వెళ్ళాలి, ప్రతిదీ భగవదర్పితంగా చేస్తూ వెళ్ళాలంటారు.
ఉదాహరణకి మనం ఎగ్జాంపుల్గా మనం ఒక 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 బెడ్షీట్ పంచి పెట్టామనుకోండి. మనం అదే బెడ్షీట్ని ఇక్కడ మేము ఖమ్మంలో అయితే ఏం చేస్తామంటే బాబావారి బర్త్డే నవంబర్ వచ్చిందంటే ఒక 108 ఎన్నో బెడ్షీట్స్ తీసుకొని మధ్యరాత్రి 11:30 ప్రాంతంలో గ్రూప్ వైజ్గా విడిపోయి ఒక 10 గ్రూపులు విడిపోయి తలా 2 మోటార్ సైకిళ్ళ మీద తలా 10 బెడ్షీట్లు తీసుకొని బజార్ల వెంట వెళ్తాం. బజార్ల వెంట వెళ్తున్నప్పుడు మనకి 12 గంటల ఆ ప్రాంతంలో కనపడతా ఉంటుంది. చలికాలం ఆ పేవ్మెంట్ల మీద, షాపుల ముందు ఉన్న వరండాల మీద, రోడ్ల మీద చాలా మంది పడుకొని ఉంటారు. ఆ పడుకున్న వాళ్ళు కొంతమంది దుప్పట్లు కూడా లేక చలికి బాగా దగ్గరగా మురగ తీసుకొని పడుకొని ఉంటుంటారు. అట్లాంటి ఆ సందర్భంలో మనం ఏం చేస్తామంటే వాళ్ళని లేపకుండా, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం ఒక బెడ్షీట్ని వాళ్ళ మీద కప్పొచ్చేస్తాం. అట్లా ఎన్ని కప్పగలిగితే అన్ని కప్పి మళ్ళా 1 గంట 2 గంటల ప్రాంతంలో మనం మందిరానికి వచ్చేస్తాం. మిగిలిన బెడ్షీట్లను ఆడబెడతాం. మిగతాయి మళ్ళా రేపు మళ్ళా ఎల్లుండి అట్లా 108 బెడ్షీట్స్ అయిన దాకా మనం కప్పుతాం. స్వామి ఎందుకు చెప్తారంటే ఈ సేవని మనం ఒక వ్యక్తి ఒక రోడ్డు మీద పడుకొని ఉన్నప్పుడు చలికి లేక వణుకుతూ పడుకున్నప్పుడు అతనికి తెలియకుండా మనం ఒక బెడ్షీట్ కప్పి వచ్చినట్టయితే పొద్దున్నే లేవగానే ఒక కొత్త బెడ్షీట్ అతని వంటి మీద ఉంటుంది. ఓహో, రాత్రంతా నన్ను చలి నుండి ఈ బెడ్షీటే కాపాడింది కాబట్టి భగవంతుడు నాకు ఇచ్చాడు, ఏ భగవంతుడో నాకు ఇచ్చాడు అని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసుకుంటాం. ఆ బెడ్షీట్ ఇచ్చిన మనము భగవంతుడితో సమానం అయిపోతాం. అదే వాడిని లేపి మనం ఆ బెడ్షీట్ ఇచ్చి 4 ఫోటోలు దిగామనుకోండి, ఫలానా వాళ్ళు ఇచ్చారు అని చెప్పి వాడు మనం తిట్టుకుంటాడు నిద్రపోయినాడు, లేకపోతే మనకి బ్యాడ్ నేమ్ అన్న వస్తుంది. సో స్వామి అందుకే సైలెంట్ గా కనపడకుండా సేవలు చేసుకుంటూ వెళ్ళమంటారు. ఎప్పుడైతే నువ్వు చేసినటువంటి సేవ నువ్వు అని తెలియకుండా వాళ్ళకి ఇచ్చినట్లయితే అప్పుడు వాళ్ళు నిన్ను భగవంతుడి స్థాయికి తీసుకుపోవడానికి అవకాశం ఉంటుందని స్వామి చెప్తారు. అతను ఎవరో మనకు తెలియదు, అతనికి ఎందుకు ఇస్తున్నామో మనకు తెలియదు, భగవంతుడు ఏమన్నాడు మనం ఇస్తున్నాం. అట్లా నిష్కామ కర్మ చేసినట్లయితే మనం తప్పనిసరిగా అది మనల్ని అంటుకోకపోగా మనం చేసినటువంటి పాపాలని కొంత తగ్గించడానికి అవకాశం ఉంటుంది. స్వామి ఇంకొకటి కూడా చెప్పారు, మనందరికి అనుభవమే. ఏంటంటే స్వామి చెప్పిన విషయం, మీ యొక్క కర్మలని నేను అవసరమైతే తొలగిస్తాను, లేదంటే పోస్ట్ పోన్ చేస్తాను, లేదంటే దాన్ని లిక్విఫై చేస్తాను, అంటే చాలా డైల్యూట్ చేస్తాను, పలసగా చేసేస్తాను, లేదంటే థిక్గా చేసేస్తాను. రకరకాలుగా ఒక్కొక్క దానికి కొన్ని వందల వేల ఉదాహరణలు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం 5 సంవత్సరాలు అనుభవించవలసినటువంటి ఒక కర్మని భగవంతుడు మన మీద ప్రేమతోని 5 నెలల్లోనే దాని యొక్క తీవ్రత పెంచి కర్మను తొలగించే అవకాశం లిక్విఫై చేయగలుగుతాడు. డైల్యూట్ చేయటం, బాగా అనుభవించవలసినటువంటి కర్మ ఉందనుకోండి, ఆ కర్మను మనం అనుభవించలేకపోతున్నాం అనుకోండి. ఇందా చెప్పాను 7 సంవత్సరాలు సుమారు నేను నానా రకాలుగా ఇబ్బందులు పడ్డాను, మరి ఎన్నాళ్ళు పడాల్సిన అవసరం ఉందో తెలియద్దని స్వామి నాకు కష్టం కలగకుండా 7 సంవత్సరాలు దాన్ని లిక్విఫై చేసి నా చేత అనుభవింపజేశారు. కొన్ని కళలో తీసేస్తానంటారు. నిజంగా పాము గరిచి మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంటే నిద్రపోతుంటాం, వాంచి కళ వస్తుంది, పోతుంటాం, ఒక పాము ఉరికొచ్చి మనకి ఆడేస్తుంది, అని అరిచి ఉలికి బడిలేసి కూర్చుంటాం. ఆ కళతోనే ఆ కర్మని స్వామి తొలగించారు. అట్లాగే ఒక కింద పడిపోయాం, కాలు ఇరిగింది, కట్టుకట్టాలంటే కోసి లోపల కుట్లేసి కట్టుకట్టాలి. ఎనస్థీషియా లేకుండా మనకి కుట్లు కనుక వేస్తే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. కానీ స్వామి ఎనస్థీషియా లాగా ఇచ్చి మనకు తెలియకుండానే ఎముకలు ఎరగొట్టినా, అతుకు పెట్టినా, 100 కుట్లు వేసినా మనకు తెలియకుండా చేస్తారు. అదే చెప్తున్నారు, పరిపూర్ణ షోడశ కళాప్రపూర్ణమైనటువంటి భగవాన్ సత్సాయి అవతారంలో మనకి మన కర్మల్ని ఎంత ఈజీగా మనం అనుభవించగలమో అంత ఈజీగా అనుభవింపజేసి కర్మరాహిత్యాన్ని, నిష్కామ కర్మలు మనతో చేయించేసి కర్మరాహిత్యాన్ని మనకి అనుభవింపజేస్తారు. మనకి ఇందులో భాగవతంలో మనకు ఒక చిన్న కథ కూడా మనకి కనబడుతూ ఉంటుంది కర్మ సిద్ధాంతం మీద. ఎంత కర్మ అంటే కర్మని దాటడానికి ఎవరికి ఎందుకు సిద్ధంగా లేదు, ఎవరికి వీలు కాదు అనే దానికి మనకి ఇందులో చెప్పబడుతుంది. ఇందాక చెప్పుకున్నట్టుగా భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఇందులో ఒక ఉదాహరణ కనబడుతుంది. శ్రీకృష్ణుడు బలరాముడు వాళ్ళిద్దరికి చాలా మంచి ఫ్రెండ్ సుధాముడు, అంటే కుచేలుడు అంటాం మనం. ఆ సుధాముడు, శ్రీకృష్ణుడు, బలరాముడు ముగ్గురు కూడా వాళ్ళు ఎక్కడంటే సాందీప మహాముని ఆశ్రమంలో విద్య నేర్చుకుంటూ ఉంటారు వీళ్ళు ముగ్గురు. ఇతను బ్రాహ్మణ కుర్రవాడు, వాళ్ళిద్దరూ మనకు తెలిసినటువంటి భగవతత్వాన్ని. వీళ్ళందరూ కలిసి నేర్చుకుంటుంటే అప్పుడు వంట కావాల్సిన చెరుకు తేవటం కానీ, వంట కావాల్సిన కూరగాయలు తేవటం కానీ, అన్ని పనులు కూడా
ముగ్గురు చేస్తూ ఉండేవారు. అమ్మవారు వంట వండి వీళ్ళందరూ పెడుతుండేది, ఆశ్రమంలో ఉంటుండే వాళ్ళు వీళ్ళందరూ. అప్పుడు ఆవులు ఉండేవి, గోవులు గురువు గారికి. ఆ గోవులను కూడా వీళ్ళు కాసుకు రావడానికి వీళ్ళు ముగ్గురు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనకులాగా మరి కాళ్ళు టీలు కాఫీలు స్నాక్స్ అవన్నీ మనకు అప్పుడు లేవు. అప్పుడు ఏమి లేకపోవడం వల్ల వీళ్ళు మరి పొద్దున 10ంటికో 11ంటికో భోంచేసి వెళ్ళిపోయి సాయంత్రం ఎప్పుడో మళ్ళీ 5:30 6ంటికి రావాలి గోవుల్ని కాచుకుంటా అని చెప్పి అమ్మ ఏం చేసిందంటే సాందీప మహాముని భార్య కొన్ని అటుకులు ఇచ్చి, మీకు ఆకలైనప్పుడు ఇవి స్నాక్స్ లాగా తినండి అని చెప్పి వాళ్ళ ముగ్గురికి ఒక కట్ట కట్టి ఒక కండవాలో కట్టించేది. ఆ కండవాని ఈ సుధాముడు భుజం మీద వేసుకొని వచ్చేది. ముగ్గురు పోయేవాళ్ళు, కాసేపు అటు తిరిగి ఆ పశువులన్నింటినీ కాసేవాళ్ళు. మిట్ట మధ్యాహ్నం అయ్యేసరికి అన్నింటినీ చెట్టు కింద తీసుకొచ్చి ఆ పశువుల్ని సేద తీర్చి వీళ్ళు కూడా విశ్రమించేవాళ్ళు. వీళ్ళందరూ పడుకోగానే నిద్రపోతుండేవాళ్ళు. బలరాముడు కానీ శ్రీకృష్ణ పరమాత్మ కానీ నిద్ర నటిస్తూ ఉండేవాడు. శ్రీకృష్ణ పరమాత్మ, బలరాముడు నిద్రపోతుండే. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే మంచి నిద్రలో పోతారో ఆ సుధాముడు నిమ్మళంగా అటుకుల మూట ఇప్పదీసి తేపకొని అటుకులు తింటుండేవాడు. అయితే అట్లా తింటున్నప్పుడు శబ్దం అవుతే కృష్ణ పరమాత్మ ఒక కన్ను తెరిచి, ఏంటి సుధామా ఏదో శబ్దం వస్తుందంటే, ఏం లేదు కృష్ణ, ఒక పిట్ట అరుస్తుంది అనేవాడు. ఆయనకి తెలుసు ఈయన తింటున్నాడు అనే విషయం. ఆయన వాటానే కాదు, వీళ్ళిద్దరు వాటా కూడా ఆయన తినేవాళ్ళు. లాల్చిగా కొన్ని ఇచ్చి వీళ్ళిద్దరికి పెట్టుతున్నారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని రోజుల తరబడి ఈ విధంగా భగవంతుడి యొక్క వాటాని, బలరాముడి యొక్క వాటాని కూడా కుచేలుడు తినడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో మనందరూ తెలుసు. ఆ కర్మ సిద్ధాంతంలో భాగంగానే కటిక దరిద్రాన్ని అనుభవించి గంబడి మంది పిల్లలతోని నానా అవస్థలు పట్టడం జరిగింది. అన్ని అవస్థలు పడి కూడా ఆయన కృష్ణ పరమాత్మ నామం ఉంచుకుంటాడు. కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనే దానికి సిద్ధాంతం కోసం ఇక్కడ ఆ కర్మను ఆయన అనుభవించడం తీరుతున్నారు. ఆ కర్మ పరిపక్వమయ్యే రోజు వచ్చినప్పుడు ఆ కుచేలుడి భార్య, సుధాముని భార్య కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి, నువ్వు మీ ఫ్రెండ్ అంటున్నావు కదా, ఎంతో కొంత ధనాన్ని అడిగి రారాదా, తీసుకురారాదా అని చెప్పి పంపిస్తుంది. మనకు తెలిసింది ఆ స్టోరీ. మళ్ళా అక్కడికి వెళ్ళాక లోపలికి పోలేకపోవడం, శ్రీకృష్ణ పరమాత్మ రావడం, తీసుకెళ్ళడం, కాళ్ళు కడిగి సింహాసనం మీద కూర్చోబెట్టడం, ఇవన్నీ చేసిన తర్వాత అప్పటికీ కూడా ఈ సుధాముడు వచ్చిన పని చెప్పడు, ఎందుకు వచ్చిందో చెప్పడు, అడగడు. అన్ని ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మే, వదినమ్మ నా కోసం ఏదైనా పంపించుంటుంది కదా, తెచ్చుంటావా అని చుట్టూ తిరుగుతుంటే, ఇంత పెద్ద మహారాజా అంతఃపురంలో ఈ అడుగులు పెడితే ఏమనుకుంటున్నాడు, ఏం లేదని దాచుకుంటుంటే, ఎవరిని ఇంకా వీడి కర్మ తీరట్లేదని శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా మూట ఇప్పదీసి ఒక పిరిగడి అటుకులు తీసుకొని నోట్లో వేసుకుని ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అంటే కర్మ ఎంత బలీయంగా ఉంటుందంటే ఈ చిన్న ఉదాహరణ తెలుసుకోవచ్చు. కాబట్టి మనం చేసే ప్రతి పని, వేసే ప్రతి స్టెప్, వేసే ప్రతి అడుగు, ప్రతిదీ కూడా మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఇది మనకు బంధనంగా మారుతుందా అనేటువంటి భావాన్ని మనం మనసులో పెట్టుకొని నిష్కామ కర్మతోని మనం చేసుకుంటూ పోయినట్టయితే మనకు తెలియకుండా చేసినటువంటి సంచిత ఆగామి కర్మలు, అంటే మనం సంచిత కర్మను మనం కొంత అప్పు తీర్చుకుంటూ మనం వెళ్తూ ఉంటాం. అట్లాగే ఆగామి కర్మలో మనం ఇక్కడ ఏమైనా చేయలేదు, ఏమి కనుక చెడ్డ పనులు చేయకపోయినట్టయితే ఆగామి కర్మలో మనకి కర్మలు బాధించే అవకాశం లేదు. ప్రారంభ కర్మ ఏదైతుందో ఈ రోజు ఏదైతే మంచి చేస్తున్నామో దాన్ని మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు ఏవైతున్నాయో వాటిని మనం తప్పనిసరిగా సంపూర్ణ శరణాగతితోని మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితే, మనం పనులు చేసుకుంటూ వెళ్ళినట్లయితే, మనం భగవంతుడి చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ గా మనం ఉన్నట్లయితే, మనం తప్పనిసరిగా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ముముక్షత్వానికి, మోక్షానికి మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిక్కిన సమయాన్ని అంటారు, పెద్దలు అంటారు, బుద్ధొచ్చినప్పుడే సంఖలోకి ఎక్కాలంటారు. మనం ఇందాకే చెప్పుకున్నాం, స్వామికి సాలోక్యంలో పుట్టాం, సారూప్యంలో ఉన్నాం, మనం సామీప్యంగా ఉన్నాం భగవంతుడికి. సాయుధ్యం ఒకటి మనం పొందాలంటే ఆ చిక్కిన స్వామిని చక్కగా చేసుకొని మనం పక్కన ఉంచుకుంటేనే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రామచంద్రుడు భగవంతుడని ఆనాడు వాళ్ళలోనే చాలా మంది గుర్తించలేకపోయారు. అవిశ్వామిత్రుడు, వశిష్ఠుడు కొంతమంది మాత్రమే గుర్తించారు. తండ్రి అయిన దశరథుడు కానీ, తల్లి కానీ, పిల్లలు కానీ, మిగతా వాళ్ళు ఎవరు కూడా సాక్షాత్ ఆయన భగవత్ స్వరూపంగా గుర్తించలేకపోయారు. శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడంటే పాండవులు మాత్రమే భగవంతుడిగా గుర్తించారు. కౌరవులు కానీ మిగతా వాళ్ళందరూ ఎవరు కూడా కృష్ణ పరమాత్మని భగవంతుడిగా గుర్తించలే. యాదవులు కూడా గుర్తించలేకపోయారు. షిరిడి సాయి అవతారం ఉందంటే ఆ అవతారం కూడా మహారాష్ట్రలో కొన్ని, ఆ పక్కన ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే షిరిడి సాయిని భగవంతుడిగా గుర్తించడం జరిగింది. కానీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబాని
ఆయన ఫీజు సాయిరామ్ వినపడుతుందా? సాయిరామ్ వినపడుతుంది సార్. నెట్ పోయింది, కనెక్షన్ పోయింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అట్లా భగవాన్ బాబా వారు ఉన్నారంటే ఇవాళ 180 దేశాల్లో ఎక్కడ కూడా స్వామి ఫిజికల్ గా అడుగు పెట్టే ఒక దక్షిణాఫ్రికా తప్ప ఏ దేశానికి స్వామి వారు స్వయంగా వెళ్ళలేదు. 180 దేశాల్లో కొన్ని లక్షల సెంటర్లో కోట్లాది మంది వాళ్ళ భగవంతుడిగా మనం గుర్తించి స్వామి భజనల్ని చర్చిలలో, మసీదుల్లో, మందిరాలలో, ప్రతి చోట ఇళ్లలో చేసుకుంటూ వాళ్ళందరూ భరిస్తున్నారంటే స్వామి ఎంత పవర్ఫుల్ గా వచ్చినటువంటి అవతారం మనందరికీ తెలుసు. స్వామి చెప్పారు, ఇది ప్రసవం కాదు, నేను ప్రవేశం ద్వారా వచ్చాను, కావాలని నా తల్లిదండ్రులు ఎంచుకున్నానని స్వామి చాలా విషయాలు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి అట్లాంటి బృహత్తమైన అవతారం, అంత మారులెస్ గా ఉన్నటువంటి అవతారాన్ని సమకాలీనంగా మనందరం ఉండటం, స్వామిని భగవంతుడిగా మనం తెలుసుకోవటం, స్వామి చెప్పిన బాటలో మనం నడుచుకుంటూ ముందుకెళ్ళటం, ఈ విధమైనటువంటి విషయాలన్నీ మనం ముందుకు పెట్టుకున్నట్టయితే తప్పని స్వామి చాలా క్లియర్ గా చెప్పారు. నేను నా యొక్క శరీరంలో ఉన్నంతసేపు నా యొక్క లీలా వైభవం ఒక 10%, 20% మాత్రమే. నా శరీరాన్ని వదిలేసి మీ అందరి దగ్గరికి నా శక్తిని, నా తత్వాన్ని మీ దగ్గరికి పంపించినప్పుడు నా వైభవం 100% మీరు చూస్తారని చెప్పడం జరిగింది. మనం సాక్షాత్తు కళ్ళ ద్వారా మననే చూసాం. స్వామివారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా టాప్ టు బాటం, ప్రధానమంత్రి దగ్గర నుంచి, రాష్ట్రపతి దగ్గర నుంచి, ఉపరాష్ట్రపతి దగ్గర నుంచి, గవర్నర్ దగ్గర నుంచి, రకరకాల రాష్ట్రాల ముఖ్యమంత్రుల దగ్గర నుంచి, ఇతర దేశాల ప్రధానమంత్రుల దగ్గర నుంచి, 145 దేశాల రిప్రజెంటేటివ్స్ దగ్గర నుంచి అన్ని జెండాలు తీసుకొచ్చి స్వామి మహాసమాధి ముందు అవనతం చేసి స్వామికి నమస్కారం చేసి 135, 145 దేశాల జెండాలతోని స్వామికి పరేడ్ నిర్వహించడం జరిగింది. ఇట్లాంటి అద్భుతమైనటువంటి అవతారం, ఇట్లాంటి ఆ అవతారం ఏదైతే ఉందో మనకెప్పుడు కూడా నభూతో నా భవిష్యత్తు. ఆ అవతారం వచ్చినటువంటి టైంలో మనందరం సాకారంగా ఉండటం, మానవులుగా ఉండటం, అవతారాన్ని అర్థం చేసుకునేటట్లు ఉండటం, స్వామి ఏం చెప్పారో దాన్ని ఆచరించగలిగే స్థితిలో ఉండటం అనేది మన యొక్క పూర్వజన్మ సుకృతం. నేను ఇందాక అన్నట్టుగా ఆయన దాటలేక కాదు, మనల్ని తరింపజేయడం కోసం, మనల్ని దరిచేర్చడం కోసం భగవంతుడు మనల్ని ఎన్నుకున్నారు. స్వామి చెప్పడం జరుగుతుంది, మీ యొక్క తెలివితేటలతోనో, మీ యొక్క స్వశక్తితోనో, మీ డబ్బులతోనో ఎంతో మీరు పుట్టపర్తి రాలేరు, నా దర్శనాన్ని పొందలేరు. నేను అవునంటేనే, కావాలంటేనే మీరు రాగలరు, లేకపోతే మీరు రాలేరు అని చెప్పి స్వామి చెప్పడం జరిగింది. మనం వాళ్ళ అన్నగారు చెప్పినట్టుగా ఈ అనాథ బాల ఆశ్రమం, ఆర్ఫనైజ్ హోమ్, ఓల్డ్ బాలవిహార్ ఏదైతుందో దాన్ని రన్ చేసిన, సంస్థని రన్ చేసిన, ఏది చేసినా ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ని తుప్పు పట్టకుండా స్వామి బ్రషప్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ నా ద్వారా నన్ను పనిముట్టుగా వినియోగించుకున్నందుకు భగవాన్ బాబా వారికి వేల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏమైనా తప్పులు చెప్పున్నట్టయితే, ఇది చెప్పిన దాంట్లో ఎవరికైనా ఇబ్బంది అనిపించినట్లయితే దాన్ని పెద్ద మనసుతో నన్ను ఈ సోదరుని క్షమించవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మీనారాయణ అన్న గారికి, మాతృ సమానమైన వరలక్ష్మి గారికి, కోటేశ్వరరావు గారికి, ఇంకా ఇతర పెద్దలు అందరికీ కూడా పాదాభివందనం చేస్తూ నేను నా యొక్క అనుభవాల్ని మీతో పంచుకునేదాన్ని ముగిస్తున్నాను. జై సాయిరామ్.